నిశ్చయిత లేకుండా మనం ఏ పని చేయలేం. ఒక ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, ఏరోప్లేన్లో ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకోండి, నిశ్చయిత కావాలి. ఎక్కడి నుంచి బయలుదేరానో, ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ ఎంత ఎత్తులో ఎగురుతా ఉన్నానో, ఆ తర్వాత ఎన్ని నిమిషాల్లో ఇంకా ఎంత సమయంలో ఏ స్థానానికి నేను దింపబడతాను అనేటువంటి విషయంలో ఏముండాలి? మనకు ఒక నిశ్చయిత ఉండాలి. నిశ్చయిత లేకుండా మనం ఏ బస్సు ఎక్కం, ఏ ఫ్లైటు ఎక్కం, ఏ ట్రైను ఎక్కం కదా. ఎక్కిన దగ్గర నుంచి కూడా ఎక్కడ తీసుకెళ్తాడో మధ్యలో ఎక్కడ ఆపుతాడో, ఏం చేస్తాడో తెలియనప్పుడు మనం ఆ ప్రయాణం చేయగలుగుతాం? అసలు చేయలేం. సడన్గా ఆ ఆలోచన వచ్చిందనుకోండి, ఎంత భయంకరంగా ఉంటుంది. ఈ ట్రైను నా గమ్యస్థానం నాకు వెళ్ళిద్దంటావా? మధ్యలో పట్టాలు తప్పి ఏమన్నా జరుగుద్దంటావా? ఏమో అనేటువంటి ఆలోచన వస్తే చాలా భయంకరమైన విషయం కదా. ఏ పని చేయలేం మనం ఏ పని చేయాలన్నా, ఒక చదువుకోవాలన్నా ఒక నిశ్చయిత మనకు కావాలి. రావట్లేదా? ఇయర్ కొంచెం వెళ్ళేవా? ఉండాలి కదా, కొత్తవి ఉన్నాయి కదా. తీసుకో. సో ఏంటది? నిశ్చయిత అనేటువంటి లేకుండా మనం ఏ పని చేయలేం, ఏ ప్రయాణం చేయలేం, ఎక్కడ కూడా ప్రశాంతంగా ఉండలేం. అలాంటిది యేసుక్రీస్తుతో కలిసి బ్రతకడం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. విశ్వాసం అనంటే యేసుక్రీస్తు తప్ప ఇంకా వేరొక గోల్ మనకు లేకుండా ఆయన గురించి ఆలోచిస్తూ, ఆయనలోనే సంతోషిస్తూ, ఆయన కోసం మనం ప్రయాసపడాలని నిర్ణయించుకొని ఆయనతో సమయం గడపడం అని, ఆయనతో కలిసి జీవించడం అని మనం మాట్లాడుకుంటున్నాం కదా. సరే, ఈ విశ్వాసంలోకి నేను వస్తాను, బాగానే ఉంది, సరే ఎక్కుతాను ఈ ఫ్లైట్. కానీ మధ్యదారిలో ఆ ఫ్లైటు ఎవడన్నా నడుపుతున్నాడా, లేకపోతే ఆటోమేటిక్ అది ఎగరేసి ఈ పైలట్ ఎటన్నా దూకేశాడా, ఇవన్నీ ఆలోచనలు వచ్చినాయి అనుకో, కష్టం కదా. అలాంటి ఆలోచనలు నాకు వస్తాయేమో, అలా జరుగుద్దేమో అనుకుంటే కూడా అసలు ఎక్కడ కూడా ఎక్కం మనం. అసలు విశ్వాసం అనేటువంటి ఆ జర్నీయే మనం స్టార్ట్ చేయం. యేసుక్రీస్తుతోటి మాత్రమే బ్రతకాలి, ఆయనకే జీవితాన్ని ఇమ్మని చెప్తున్నారు, బాగానే ఉంది. చాలామంది ఈ ఆహ్వానాన్ని విని కూడా, నిజమే ప్రపంచంలో ఆయన కంటే ప్రేమించిన వ్యక్తులు ఇంకెవరు లేరు, నిజమే ఆయన కంటే గొప్ప స్నేహితులు ఎవరు దొరకరు, నిజమే మన కోసం ఆయన ఆలోచించినట్లుగా ఎవరు ఆలోచించరు, నిజమే ఇక్కడున్న మనుషులందరూ కూడా, లోక సంబంధంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా, లోకంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఇవన్నీ మోసం చేసేవే, ఇవన్నీ ఏదో రోజు నన్ను మోసం చేసేస్తాయి. నిజమే, అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రేమ కలిగిన దేవుడు. ఆయన నా మీదకి రావాల్సిన శిక్షను ముందుగానే నా మీదకి రాకుండా ఆయన భరించి సిలువలో మరణించాడు అని ప్రవచనాలు చెప్తున్నాయి. ఏ పాపం లేనివాడిగా ఆ ప్రవచనాలన్నీ నెరవేర్చి కన్యక గర్భంలో పుట్టి ఏ పాపం లేనివాడిగా ఉండి ధర్మశాస్త్రములకు లోనైన వారిని విమోచించడానికి ధర్మశాస్త్రమునకు లోబడిపోయాడు అని మన గల్తీలు రాసిన పత్రికలో మాట్లాడుకున్నాం కదా, మన హాస్టల్లో కూడా మనం మాట్లాడుకున్నాం కదా. సరే, అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఆయన కోసమే బ్రతికితే ఆయన కోసమే బ్రతకాలి, అదే నిజమైన బ్రతుకు, అదే ఒక అర్థం ఉండే బ్రతుకు. అలా బ్రతకపోతే నా జీవితానికి అర్థమే ఉండదు. ఎస్, నాకు అర్థమవుతుంది. కానీ ప్రారంభిస్తాను ఈ ప్రయాణం, కానీ ఈ ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నప్పుడు నేను ఒక సురక్షితమైనటువంటి వ్యక్తి యొక్క చేతుల్లో ఉన్నాను అనేటువంటి నిశ్చయత నాకు ఉంటుందా? ఈ ప్రశ్న దగ్గర చాలామంది, మీలో కూడా చాలామంది ప్రభువుకి జీవితాన్ని ఇవ్వకుండా, ప్రభువుకి మీ మనసుని ఇవ్వకుండా
ఇంకా ఆ డబ్బుల మీదే, ఇంకా ఆ స్నేహితుల మీదే, ఇంకా లోక సంబంధమైనటువంటి లోకంలో సంపాదించుకోవాల్సినటువంటి విషయాల మీదే మీ మనసుని. కానీ వాక్యం చాలా స్పష్టంగా ఈ జర్నీలో ఉన్నటువంటి నిశ్చయితని గురించి కూడా మనకు చెప్తుంది. అదేంటో ఒక్కొక్క వచనం ఈ లండన్ బ్యాప్టిస్ట్ కన్ఫెషన్లో చెప్పబడినటువంటి వచనాలు పరిశీలిస్తూ ఆ నిశ్చయిత ఎలాంటిదో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఫస్ట్ నిశ్చయత గురించి మనం మాట్లాడుకునేటప్పుడు నకిలీ నిశ్చయత ఎలా ఉంటుంది. కొంతమంది ఉంటారు, నేను క్రైస్తవులు అని చెప్తారు, నేను మార్మన్స్ పొందాను, క్రైస్తవ మతం పుచ్చుకున్నాను, లేకపోతే నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, నేను నమ్మాను, క్రైస్తవురాల్ని అని చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళ జీవితంలో చూస్తే కనుక వాళ్ళ జీవితాలకి బయట ఉన్నటువంటి జీవితాలు, ఒకవేళ కనుక మీరు ఇంకా ప్రభువుకి మీ జీవితాలని సమర్పించిన వ్యక్తులైతే కనుక వాళ్ళ జీవితానికి నా జీవితానికి ఏంటి తేడా? నాలాగనే వాడు ఉన్నాడు, నాలాగనే డబ్బుల కోసం కకృతి పడుతున్నాడు, నాలాగనే ఉద్యోగాల కోసం కకృతి పడుతున్నాడు, నాలో ఏం కకృతులనే వాడు అదే కకృతి పడుతున్నాడు. నేను దేని గురించి భయపడుతున్నానో, ఆందోళన టెన్షన్ పడుతున్నానో, వాడు దాని గురించి ఆందోళన పడి టెన్షన్ పడుతున్నాడు. ఏముంది తేడా? ఇప్పుడు నేను యేసుప్రభుని నమ్ముకుంటే నాకు వచ్చేటువంటి నిశ్చయత ఏంటి? ఏ తేడా కనిపించట్లేదు కదా అని కూడా ఒక్కొక్కసారి మనకు అనిపిస్తూ ఉంటుంది. అయితే ఎందుకు అలా మనం కన్ఫ్యూజ్ అవుతామంటే, వాడు ఏం చెప్తుంటాడంటే, నేను రక్షింపబడ్డాను అంటాడు, నేను క్రైస్తవుణ్ణి అంటాడు, నేను నా పాపాలు క్షమించబడిని అంట, యేసుప్రభు నా కోసం చచ్చిపోయాడంట, యేసుప్రభుతో నేను నడుస్తున్నాను, ఆయన వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నాడు, వాగ్దానం కార్డు ద్వారా మాట్లాడుతున్నాడు, మా పాస్టర్ గారి ద్వారా మాట్లాడుతున్నాడు, ప్రవచనాల ద్వారా అన్నీ చెప్తాడు, నాకు స్వస్థత ఇచ్చాడు, నాకు అప్పుడెప్పుడో ఏదో నేను బాధలో ఉంటే, నేను నష్టంలో ఉంటే దేవుడు అద్భుతం చేశాడు, అందుకని నేను దేవుడిని నమ్ముకున్నాను, యేసుప్రభుని నమ్ముకున్నాను, దేవుడు ఉన్నాడు నాతోటి, నేను కూడా ఆయనతో కలిసి నడుస్తున్నా అంటాడు. ఏదో ఎమోషన్లో, ఏదో ఒక ఎమోషన్ బట్టి, ఏదో రోగం వచ్చినప్పుడు స్వస్థ వచ్చిందనో, అప్పులు ఉన్నప్పుడు తీరినియనో, ఆర్థిక సమస్యలు పోయినాయనో, ఏదో ఒకటి, లేకపోతే వాడికి కాకపోయినా వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఏదో అద్భుతం జరిగిందనో యేసుప్రభుని నమ్ముకుంటాడు. లేకపోతే ఏదో ఎమోషనల్గా యేసుప్రభుని నమ్ముకుంటాడే కానీ నువ్వు దేని గురించి ఆందోళన పడుతుంటావు, వాడు దాని గురించి ఆందోళన పడుతుంటాడు. నువ్వు దేని గురించి దేనికైనా తెగించడానికి, ఆ డబ్బు, ఆ స్నేహితుడు, దేనికైనా తెగించడానికి నువ్వు దేనికోసమైతే నువ్వు పాల్పడతావో వాడు దానికోసమే పాల్పడుతుంటాడు, వాడు దానికోసమే తాపత్రయపడుతుంటాడు. ఒక్కొక్కసారి అక్రమంగా ప్రవర్తించి, ఒక్కొక్కసారి ప్రేమ లేని విధంగా ప్రవర్తించి, ఒక్కొక్కసారి అన్యాయంగా ప్రవర్తించి, ఏమాత్రం కూడా పశ్చాత్తాపడకుండా సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయకుండా వాడు ముందుకెళ్ళిపోతూ ఉంటాడు. టాపిక్ వచ్చినప్పుడు యేసుప్రభు గురించి ఎమోషనల్ అవుతాడు కానీ యేసుక్రీస్తు గురించి ఇతరులకు ప్రకటించాలని ఎప్పుడు అనుకోడు. యేసుక్రీస్తు గురించి ధ్యానిస్తూ, ఆయన వాక్యాన్ని పఠిస్తూ, ఆయన యొక్క బిడ్డలు ఉండేటువంటి సంఘంలో కలిసి ఉంటూ, తన బలహీనతల్ని దేవుని దగ్గర పెట్టుకుంటూ ప్రార్థిస్తూ ఈ ప్రక్రియ ఉండదు. ఇక అంతా నీలాగానే ఉంటాడు కానీ అమ్మో యేసుప్రభుని నమ్ముకున్నా నేను అంటాడు, నేను పరలోకానికి వెళ్తాను, నరకానికి వెళ్తావురా అంటాడు. మధ్య మధ్యలో అగ్ని కాజ్యం పోసినట్టు, పుండు మీద కారం జల్లినట్టు. అర్థమవుతుందా కదా? ఇటువంటి వ్యక్తులు చూసినప్పుడు మనకేమొస్తుంది? కన్ఫ్యూజన్ వస్తుంది కదా, కన్ఫ్యూజన్ వస్తుంది. ఏముంది వాళ్ళు ఒక ప్రత్యేకమైన నిశ్చయత, ప్రత్యేకమైన సంతోషం, ప్రత్యేకమైనటువంటి ఒక అష్యూరెన్స్, ఒక క్లారిటీ వాడికి ఆ ఉందా? ఏమీ లేదు. దానికోసం ఇప్పుడు నేను ఉన్న లైఫ్ స్టైల్ని మార్చుకొని యేసయ్యకి జీవితాన్ని ఇవ్వాల్సిన అవసరం ఏముంది?
వాడు చెప్తాడు నేను యేసయ్యకి జీవితాన్ని ఇచ్చానని కూడా చెప్తాడు, మాటల వరకే, వాడు నిజంగా ఇవ్వడు. నీతోటేమో వాక్యం ఏం చెప్తుంటుందంటే ప్రభుకి నీ మనసు ఇచ్చేసేయి, నీ హృదయాన్ని నీ ఆలోచనని ప్రభుకి ఇచ్చేయని చెప్తా ఉంటుంది. ఆడు ఇచ్చాడంట కదా, ఇచ్చి ఏం పొడిచాడు? ఏం లేదు. నాకేం దొరుకుద్ది ఇస్తే? నాకేం ప్రత్యేకమైన నిశ్చయత ఏమైనా ఉంటుందా? యేసు ప్రభు తోటి కలిసి జీవించడం అంటున్నారు, కానీ అదేం కనిపించట్లేదు వీళ్ళలో. ఎందుకనంటే ఎటువంటి వ్యక్తులను ఏమంటారంటే నకిలీ విశ్వాసులు అంటారు. ఏమంటారు వీళ్ళని? వీళ్ళకు ఉన్నటువంటి విశ్వాసం నకిలీది. నకిలీ విశ్వాసం ఉంది కాబట్టి వీళ్ళకు వచ్చేది కూడా ఏంటి అంటే నకిలీ నిశ్చయత. ఏంటిది? కౌంటర్ఫీట్ హోప్. కౌంటర్ఫీట్ ఫెయిత్ ప్రొడ్యూసెస్ కౌంటర్ఫీట్ హోప్. నకిలీ విశ్వాసం చూపించిన వాళ్ళకి నకిలీ నిశ్చయత ఉంటుంది. వాళ్ళు నిశ్చయిత అనుకుంటుంటారు. చూడండి, మీకా 3:11 కనుక చూస్తే కనుక యెహోవాను ఆధారము చేసుకొని యెహోవా మన మధ్యన ఉన్నాడు కదా, ఏ కీడును మనకు రానేరదని అనుకొందురు. వాళ్ళు అక్రమం చేస్తూ దేవునికి దూరంగా ఉంటూ దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ కూడా అటువంటి వ్యక్తుల గురించి రాయబడింది అనమాట. వాళ్ళు ఏమనుకుంటారంట? యెహోవాను ఆధారం చేసుకొని యెహోవా మన మధ్యన ఉన్నాడు కదా, ఏ కీడును మనకు రానేరదు. దేవుని మీద ఆధారపడ్డం అనేటువంటి పదం కూడా వాళ్ళు అప్పుడెప్పుడో 100 సంవత్సరాల క్రితమే, 1000 సంవత్సరాల క్రితమే ఈ నకిలీ విశ్వాసులు ఈ పదాన్ని వాడేశారు. చూసారా ఏం పదాన్ని వాడారు? దేవుని మీద ఆధారపడ్డం అనేటువంటి పదాన్ని కూడా వాడేశారు. అసలు నకిలీ నిశ్చయత ద్వారా కూడా ఇలాంటి పదాలు మనం వాడచ్చు. నేను దేని మీద ఆధారపడుతున్నానండి అన్నంత మాత్రాన నీకు నిజమైన నిశ్చయత ఉన్నట్టు కాదు, వాడు నిజమైన విశ్వాసం అన్నట్లు కాదు. దేవుని మీద అంటే వాడి దృష్టిలో దేవుని మీద ఆధారపడడం అంటే ఏంటి? ఆ పదానికి అర్థం వేరే అనమాట. యాక్చువల్గా దేవుని మీద ఆధారపడ్డం అని అంటే నీ సమాధానం కోసం, నీ నీతి కోసం, నీ విలువ కోసం నువ్వు యేసుక్రీస్తు మీద ఆధారపడాలి. ప్రభువా, నీలోనే నాకు విలువ ఉంది, నీలోనే నా జీవితానికి అర్థం ఉంది, నీలోనే నా జీవితానికి సమాధానం ఉంది, శాంతి ఉంది, నీతి ఉంది. ఇంకెక్కడ నా నీతి లేదు. నేను సాధించేటువంటి ఏ క్రియల్లో కూడా నాకు నీతి లేదు, నాకు సమాధానం లేదు. నువ్వే నాకు నీతి. అది దేవుని మీద ఆధారపడడం అంటే. కానీ వీళ్ళ దృష్టిలో, ఈ నకిలీ విశ్వాసుల దృష్టిలో దేవుని మీద ఆధారపడడం అంటే ఏంటంటే ఏ అవసరత వచ్చినా సరే దేవుని దగ్గరికి వెళ్ళి గొంతెమ్మ కోరికలు కోరుకోవడం. ఇది వాళ్ళ దృష్టిలో దేవుని మీద ఆధారపడడం అంటే. జబ్బు వస్తే ప్రభా తగ్గించు, ఎగ్జామ్ వస్తే ప్రభా పాస్ చేయి, ఉద్యోగం కావాలంటే ఉద్యోగం ఇస్తావా సస్తావా. ఇది వాళ్ళ దృష్టిలో దేవుని మీద. చూడండి, పదాలు అవే వాడతారు, కానీ వాళ్ళ ఆ పదాలు వెనకున్న మీనింగు వాళ్ళకు వేరే ఉంటుంది అనమాట. ఇంకా ఏమంటారంట? యెహోవా మన మధ్యన ఉన్నాడు, ఏ కీడు మనకు రాదు అనుకుంటుంటారంట వీళ్ళు. ఈ మీకా 3వ అధ్యాయం మీరు కనుక చదివితే ఇది నకిలీ విశ్వాసుల గురించి రాయబడినటువంటి విషయం. అదవుతున్న వీళ్ళు నిజమైన విశ్వాసులు కాదు. యేసుప్రభు నాకు స్వస్థ ఇచ్చాడు, నువ్వు కూడా యేసుప్రభు నమ్ముకో, యేసుప్రభు నీకు స్వస్థ ఇస్తాడు. నాకు పోయినసారి ఎగ్జామ్లో సహాయం చేశాడు, నువ్వు కూడా నమ్ముకో, విజయాన్ని ఇస్తాడు. ఇట్లాంటి మాటలు నమ్మి అటువంటి వ్యక్తులతోటి సహవాసం చేయడానికి ప్రయత్నించకండి. వాళ్ళలాంటి విశ్వాసం మీరు కూడా కలిగి ఉండడానికి ప్రయత్నం చేశారనుకోండి, మీరు కూడా నకిలీ విశ్వాసులు అయిపోతారు. అది నకిలీ నిశ్చయత. ఆ నిశ్చయత ఎక్కువ కాలం నిలవదు. కొన్నాళ్ళ తర్వాత అది కుప్పకూలిపోద్ది. ఆ కుప్పకూలిపోయినప్పుడు ఏమనిపిస్తుంటే, అర్రే అసలు ఎందుకు నమ్ముకున్నాను యేసు ప్రభువుని, ఎందుకు నాకు వచ్చిన ఈ భక్తి, ఈ దరిద్రంలోకి అసలు ఎందుకు వచ్చాను నేను, చక్కగా నా డబ్బులేవి నేను సంపాదించుకుంటా పోయి ఉంటే బాగుండేది కదా అనిపిస్తుంది. అదవుతుందా? నిజమైన విశ్వాసం అలా ఎప్పుడు అనిపించదు. నిజమైనటువంటి నిశ్చయత ఏం చేస్తుందో తర్వాత చూద్దాం. ద్వితీయోపదేశకాండం 29:19 కనుక చూస్తే, అట్టి పనులను చేయి వాడు ఈ శాపవాక్యములను వినున్నప్పుడు మద్యము చేత దప్పి తీర్చు కొనవలనని
నేను నా హృదయ కాఠిన్యమున నడుచుచుండినను నాకు క్షేమము కలుగునని నేను ఆశీర్వాదము నొందెదనని అనుకొనును. దుష్టమైనటువంటి పనులు చేసేటువంటి వాడు ఆ శాపవాక్యములను విన్నప్పుడంట, శాపవాక్యములను వింటున్నప్పుడు కూడా నువ్వు ప్రభువుకి దూరంగా ఉన్నావు, నువ్వు దేవునికి దూరంగా ఉన్నావు. దేవుని యొక్క మనసు, నీ మనస్సు చాలా దూరంగా ఉన్నాయి. నీ ఆలోచనలు ప్రభు యొక్క ఆలోచనలకి చాలా దూరంగా ఉన్నాయి. చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. నువ్వు దేవుని గురించిన ఆలోచనలే నీకు లేవు, ఆయనకు నువ్వు దగ్గరగా లేవు, ఆయన గురించి నువ్వు ఆలోచించట్లా. నీ గురించి, నీ ఆందోళనలన్నీ నీ గురించే, నీ డబ్బుల గురించే, మనుషుల గురించి, అన్నీ దీన్ని గురించే, లోకసమైన వాటి గురించే. దేవుని గురించిన ఆలోచనలు నీకేమి కూడా లేవు. దేవుడు ఆలోచించినట్లుగా నువ్వు ఆలోచించట్లేదు. నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు, శాపగ్రస్తుడు అయిపోతున్నావు. ప్రభుకు దూరం అయిపోతే నీ శాపం నీ మీదే ఉంటుంది, జాగ్రత్త అని దేవుని వాక్యం మనకు హెచ్చరిస్తూ ఉంటుంది. ఆదివారం మనకు బల్లారాధన చేస్తాం. ఆ బల్లారాధన చేసినప్పుడు కూడా మనల్ని మనం పరీక్షించుకునేలా మనం తీర్పు పొందకపోదుము. అది దేవుని యొక్క శరీరమని, దేవుని యొక్క రక్తముకు, దేవుని యొక్క శరీరానికి సాదృశ్యమని ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుని, మనం ఇంకనూ పాపులుగా ఉండగానే మనల్ని ప్రేమించి, మనలో ఏ మంచి చూడక ముందే మనల్ని రక్షించుకోవాలని, మన క్రియలకు సంబంధం లేకుండా, మనం సాధించే వాటికి సంబంధం లేకుండా ఆయన నీతిని మన మీద కప్పి తన సొంత ప్రజలుగా చేసుకోవాలని, తన సొంత బిడ్డలుగా, మన గలతీ రాసిన పత్రికలో మనం మాట్లాడుకున్నట్లుగా తన సొంత బిడ్డలుగా దత్తత తీసుకోవాలని తన రక్తాన్నంతా కార్చాడు. ఎవరైతే ప్రభా నా శాపం కోసమే నువ్వు రక్తం కార్చావు ప్రభా, నన్ను ఇంతగా ప్రేమించావు ప్రభా అని ఎవరైతే ఆ సిలువని, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటారో వారందరికీ దేవుని కుమారులు అనబడే ఒక అధికారము ఇవ్వబడుతుంది. దత్తత తీసుకోబడతారు వాళ్ళు. అందుకనే ఆ రక్తం పేరేంటంటే క్రొత్త నిబంధన రక్తం. ఏం రక్తం ఇది? క్రొత్త నిబంధన. నీకేదో క్రియలు చేసి నువ్వేదో ప్రూవ్ చేసుకొని నా బిడ్డగా మారు అనేటువంటిది అది క్రొత్త నిబంధన కాదు. క్రొత్త నిబంధన ఏంటంటే కృపా నిబంధన. ఇది ఈ నిబంధన ప్రకారం ఏంటంటే నువ్వు చేసే పనులతో నాకు సంబంధం లేదు, నేను దత్తత తీసుకోవాలనుకుంటున్నాను, నువ్వు రెడీయా కాదా అంతే. నీకోసం నేను మరణించాను, నీకోసం నా రక్తం గార్చాను. ఇదిగో చూడు, ఎందుకు గార్చాను తెలుసా? ఈ రక్తం ఎందుకు గార్చాను తెలుసా? నేను నా సొంత కుమారునిగా దత్తత తీసేసుకోవడానికి, దానికోసం గార్చాను. ఆర్ యు రెడీ? సింపుల్ ఆన్సర్, ఎస్ ఆర్ నో. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ టు బి మై చైల్డ్? లేదు ప్రభా, నేను నీ కుమారుడిగా ఉండదలుచుకోలేదు, నాకు దీనికంటే డబ్బులే ముఖ్యం, నాకు దీనికంటే మనుషులు ఎంటర్టైన్మెంట్లు, నా ఇయే ముఖ్యం ప్రభా అంటావా? నీ కర్మ. లేదు ప్రభా, ఇవన్నీ తాత్కాలికమైనవే కదా, మహా అయితే 70 ఏళ్ళు 80 ఏళ్ళు, ఆ తర్వాత నేను నిన్నే కదా ఫేస్ చేయాల్సింది. ఆ తర్వాత ఈ లోకం ఉండదు, నేను ఉండను, ఈ శరీరం ఉండదు, ఈ డబ్బు ఉండదు, ఏమీ ఉండవు. కాబట్టి నీ దత్తపుత్రుడిగా మారడమే నాకు కావాలి. అది నాకు నిశ్చయితనిస్తుంది, అది నాకు నిత్య జీవాన్ని ఇస్తుంది కదా ప్రభా అని చెప్పి ఎస్ ఐఎమ్ రెడీ అన్నావంటే నువ్వు ఆయన కుమారుడు అయిపోతావు. అందుకని ఆ కార్చబడినటువంటి ఆ రక్తానికి ఏం పేరు పెట్టాడంటే ప్రభు ఏం పేరు పెట్టాడు? క్రొత్త నిబంధన రక్తం, బ్లడ్ ఆఫ్ న్యూ కవెనెంట్. న్యూ కవెనెంట్. సో ఈ విషయాన్ని ఆలోచించి అందులో బలలో చేయవేయాలి. ఈ విషయాన్ని నమ్మిన వారు, ఆ విధంగా దేవుని మీదే ఆధారపడుతూ దేవుని కోసమే బ్రతుకుతున్న వాళ్ళు, ఆయనలోనే వారి సంతోషాన్ని, ఫ్యూచర్ని వాళ్ళు అనుభవిస్తున్నటువంటి, వాళ్ళు చూసుకుంటున్నటువంటి వ్యక్తులు మాత్రమే అందులో చేయవేయాలి. అయోగ్యంగా అందులో పాలు పొందితే శాపము అని చెప్తాం. అది పౌలు చెప్పిన మాట, అది ప్రతిసారి అయోగ్యంగా పాలు పొందిన వారు శిక్షావిధి కలుగుతుంది.
అయోగ్యంగా పాలు పొందినటువంటి వ్యక్తులు మరణిస్తారు. జాగ్రత్త. ఆయన మరణాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోలేని పరిస్థితిలో ఉంటే, ఆయన కోసమే, నా కోసం తన సర్వస్వాన్ని ఇచ్చినటువంటి ఆయన కోసమే నేను బ్రతుకుతాను అని నువ్వు ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోకపోతే, యు ఆర్ అండర్ కర్స్. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించను కాక తన అద్వితీయ కుమారుడిగా పంపబడినటువంటి వారి మీద విశ్వాసం ఉంచిన వాడు నశింపగా నిత్యజీవం పొందుతాడు. విశ్వాసం ఉంచని వాడు ఇదివరకే తీర్పు నొంది ఉన్నాడు, శాపగ్రస్తుడై ఉన్నాడు. విశ్వసించని వాడు ఏమైపోయాడు? లేదు యేసు ప్రభుని ప్రేమించడం, యేసు ప్రభు కోసమే బ్రతుకుతాం ఉండడం, ఆయన్ని గురించి మాట్లాడుకుంటున్నాం, ఆయన్ని ప్రకటిస్తూ ఉన్నాం, ఆయన చుట్టూ ఈయన నా వల్ల కాదండి, నేను నా ఫ్రెండ్స్, నా సర్కిల్, నా వ్యాపారాలు, నా ఉద్యోగాలు, నేను ఏదో నా ప్రయత్నాలు, ఇందులో నేను నిమగ్నం అయిపోవాలి, లేకపోతే నాకు నిద్ర పడతాం అంటావా? నీ కర్మ. నువ్వు శాపంలో ఉన్నావు నువ్వు అని దేవుని మాకు ఎంత స్పష్టంగా చెప్పినా కూడా చూసారా, వాటిని ఏమంటున్నాడు? శాపవాక్యములు. ఈ శాపవాక్యములు వింటూనే ఉంటారంట. అయినా సరే మద్యము చేత దప్పి తీర్చుకొనవలనని నేను నా హృదయ కాఠిన్యమున నడుచుకొని చుండినను, నాకు క్షేమము కలుగును. దేవుని గురించి ఆలోచన లేదు, మత్తులో ఉండి మద్యము తాగి, నిజంగా మద్యం తాగొచ్చు, తాగకపోవచ్చు, మత్తులో ఉంటే మద్యం తాగినట్టే కదా. మద్యం ఎందుకు చెడ్డది? అది ఇచ్చేటువంటి మత్తు వల్లది చెడ్డది. నీ కర్తవ్యాన్ని, నీ హృదయం ఎలా స్పందించాలి, హౌ యువర్ హార్ట్ షుడ్ రెస్పాండ్ ఇన్ ఎ రైట్ వే, ద రైట్ వే యువర్ హార్ట్ షుడ్ రెస్పాండ్. నీ హృదయం స్పందించాల్సినటువంటి సరైన విధానం ఏంటి? నీ మనసు స్పందించాల్సిన సరైన విధానం ఏంటి? యేసుక్రీస్తు గురించి వింటున్నప్పుడు, సువార్తను వింటున్నప్పుడు, ఆయన నిన్ను ప్రేమించాడన్న సంగతిని వింటున్నప్పుడు, ఆయన నీ కోసం తన సంఘాన్ని, తన ప్రజల్ని, ఆయన వాక్యాన్ని అందుబాటులో ఉంచాడన్న సంగతి నీకు అర్థమవుతున్నప్పుడు నువ్వు ఎలా స్పందించాలో, నువ్వు స్పందించాల్సిన విధంగా నువ్వు స్పందించలేవు. ఎప్పుడు? మద్యాన్ని తాగితే. అంతే కదా. స్పందించకూడని విధంగా స్పందిస్తామేమో, స్పందించాల్సిన విధంగా మాత్రం స్పందించం. సో అటువంటి మద్యం, అది ఆల్కహాలే కాకపోవచ్చు, ధనాశ కావచ్చు, గర్వం కావచ్చు, స్వనీతి కావచ్చు, దురభిమానం, నేను పాపినవడానికి అవకాశం లేదు, ఇవన్నీ, నేను చిన్నప్పటి నుంచి చాలా మంచివాడిని, నేను చాలా బాధ్యతలు కలిగిన వాడిని, నేను ఎంత కష్టపడుతున్నాను, నాకున్నటువంటి బాధలు వీటన్నిటిలో కూడా నేను ముందుకెళ్తున్నాను, నేను నాకంటే గొప్పళ్ళు ఎవరినాను, అవన్నీ చెప్తారులే. దీన్ని ఏమంటారంటే దురభిమానం అంటారు. ఏమంటారు? దురభిమానం, గర్వం. కాబట్టి హృదయ కాఠిన్యం అంట. చూసారా, హృదయ కాఠిన్యము నా నడుచుచుండినను, నేను ఇలా ఉన్నా కూడా వీడేమనుకుంటాడంట? నాకు క్షేమము కలుగును అనుకుంటాడంట, నేను ఆశీర్వాదము నొందెదను అనుకుంటాడంట. అనుకుంటాడు. హృదయం ఏమో కఠినంగా ఉంది. దేవుని దగ్గర రావడానికి కఠినత్వం, దేవుని గురించి వినడానికి కఠినత్వం, దేవునికి హృదయాన్ని, దేవుని గురించి ఆలోచించడానికి నీ సమయాన్ని ఇవ్వడానికి కఠినత్వం. ఎందో చాలా గొప్పండి, చాలా బాధలు ఉన్నాయి, నాకు ఎవ్వడికి లేవు, నేను చాలా బాధ్యతలు ఉన్నాయి, ఏందెందో ఫీల్ అవుతుంటాం. కఠినత్వం. మళ్ళీ ఏమో ఆశీర్వాదం కావాలి, మళ్ళీ ఏం కావాలి? క్షేమం కావాలి. ఆశీర్వాద పండుగలు అని పాంప్లెట్ కనిపిస్తే పరిగెత్తి వెళ్తాం. రండి, ఆశీర్వదింపడండి, స్వస్థత పొందండి అని పాంప్లెట్ ఉంటే పరిగెత్తుతావు. దేవుని బిడ్డలతో సహవాసం చేయడానికి రావు,
దేవుని వాక్యాన్ని విని క్రీస్తు గురించి ఇంకా ఇంకా నేర్చుకొని ఆయన్ని ప్రేమించడానికి ప్రయత్నం చేయవు, ఆయనకి సమయాన్ని ఇవ్వవు కదా. చూసారా, దీన్ని ఏమంటారు? ఆ పాంప్లెట్ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాద పండుగల పాంప్లెట్లు పట్టుకొని పరిగెత్తిపోయి ఆ గంట 2 గంటలో ఆ పాటలు విని అక్కడ ఎగిరి అక్కడ టైం స్పెండ్ చేసి నకిలీ నిశ్చయితను ముందుకొని వస్తుంటావు. ఏమంటారు దాన్ని? నకిలీ నిశ్చయత. అది మళ్ళీ రూమ్కి రాగానే పోద్ది. అర్థమవుతుంది చెప్పింది, మొత్తం పోద్ది. యోహాను సువార్త 8:41. యేసు వారితో ఇట్లా, నేను దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు అని ఎవరితో అన్నాడంటే, అక్కడ కొంతమంది పరిచయులు ఉన్నారు, అక్కడ కొంతమంది యూదులు ఉన్నారు, భక్తులైనటువంటి వాళ్ళు. పైకి వాళ్ళు ఏమంటున్నారంటే, మేము అబ్రహాము కుమారులం, మేము దేవుని కుమారులం. వాళ్ళ లోపలేమో ఏం చేస్తున్నారంటే, ఈ యేసుక్రీస్తుని ఎట్ట చంపుదామని చూస్తున్నారు. ఎందుకు చంపుదాం అనుకుంటున్నారు యేసుక్రీస్తుని? ఈయన ఏమన్నా అక్రమం చేశాడా? ఈయన ఏమన్నా దోపిడీ చేశాడా? ఈయన ఏమన్నా ఎవరినన్నా ఏమంటారు హింసించాడా? ఎందుకు ఇవన్నీ చంపుదాం అనుకుంటున్నారు అని అంటే, ఆయన ఏమన్నాడంటే సింపుల్గా, మీ సర్వస్వము నాలోనే ఉంటుంది. నీకు నిజమైనటువంటి నిశ్చయత, మీకు నిజమైనటువంటి సమాధానం లేదు. నేను దేవునికి సంబంధించిన వాడిని. ఈరోజు మరణిస్తే దేవుని రాజ్యానికి వెళ్తాను. ఈరోజు నేను మరణిస్తే నా పాపాలు క్షమించబడి, నా పాపాలన్నింటినీ క్షమించి నన్ను ఆయన రాజ్యంలోకి పిలుచుకుంటాడు అనే నిశ్చయిత నీకుందా? ఆ నిశ్చయిత నీకు లేదు కదా. నిజంగానే లేదు వాళ్ళకి, కానీ లేదని ఎవడు అనకూడదు. నిజంగానే లేదు. ఈరోజు చచ్చిపోతే నరకానికి వెళ్ళకుండా పరలోకానికి వెళ్తావు, నీకు నిశ్చయిత ఉందా? లేదు. కానీ నేను నరకానికి వెళ్తావంటే కోపం. అర్థమవుతుందా? ఆ నిశ్చయిత నాలోనే దొరుకుద్ది. నేను జీవాహారాన్ని, నాలోనే నీకు కావాల్సిన తృప్తి ఉంటుంది, ఇంకెక్కడా ఉండదు అని చెప్తే వాళ్ళకి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. వీళ్ళునా ఈ ఒక్క వ్యక్తిలో ఉంటుందా మా నిశ్చయత? ఎస్, దేవుడు అలా జన్మించడానికి ఇష్టపడ్డాడు. ఆయన దైవత్వం యొక్క మూర్తిమత్వము, ద ఎంబాడీమెంట్ ఆఫ్ గాడ్ హెడ్. కొలసీలు రాసిన పత్రిక మనం చదువుకుంటాం, ఈజ్ ఇన్ క్రైస్ట్. ఎవరిలో ఉంది అని అంటే క్రీస్తులోనే ఉంది. క్రీస్తు అనే నరునిలోనే ఉంది. దేవుడు ఒక్కడే, దేవునికి మానవుడికి మధ్యవర్తి ఒకడే, ఆయనే క్రీస్తు అనే నరుడు. నరుడిగా ఈ లోకాల్లోకి వచ్చినటువంటి పూర్తిగా దేవుడై ఉన్నటువంటి వాడు, ఏ పాపము లేని పరిశుద్ధుడు. ఆయన ఒక్కడే మధ్యవర్తి. ఒక వ్యక్తి వైపు నీ మనసు తిరగాలి, ఒక వ్యక్తి వైపు నీ మనసు తిరగాలి. రూత్ గ్రంథం గురించి ఒక ట్రైనింగ్ జరిగింది, మీకు ఆల్రెడీ సార్ చెప్పినట్టు అన్నాను. ఆ రూత్ గ్రంథం యొక్క ఆ ట్రైనింగ్ జరుగుతూ ఉన్నప్పుడు ఆ ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ ఎలా చేయాలి అని రూత్ గ్రంథాన్ని ఒక నమూనాగా తీసుకొని నేర్పిస్తూ ఉన్నారు. 4 days హైదరాబాద్లో అక్కడ సేవా భారత్లో ట్రైనింగ్ జరిగితే వెళ్ళాను అనమాట. వెళ్తే అక్కడ కొంతమంది బ్రదర్స్ వచ్చారు. అక్కడ ఒక్కొక్క చాప్టర్ని వివరించి అందులో ఏముంది ఏంటి అనేటువంటిది, దాని టైం లైన్ ఎలా మ్యాపింగ్ చేసుకోవాలి ఇవన్నీ నేర్పించి ప్రీచ్ చేయమని చెప్పి అవకాశాలు ఇచ్చారు. ఆ తర్వాత బోర్డు మీద ఈ రూత్ గ్రంథం మొత్తానికి అంటే ఒక్కొక్క సెక్షన్ డీల్ చేసిన తర్వాత ఆ తర్వాత మొత్తం రూత్ గ్రంథం మొత్తం గురించి మాట్లాడుతూ, ఈ రూత్ గ్రంథం మొత్తానికి కూడా ఒక టైటిల్ మీరు ఇవ్వాలి అని అంటే, లేకపోతే ఒక థీమ్, లేకపోతే ఒక ఎయిమ్, వాట్ ఈస్ ద ఎయిమ్ కదా. అసలు ఈ రూత్ గ్రంథం ఎందుకుంది? ఈ రూత్ గ్రంథం కనుక బైబిల్లో లేకపోతే మనం ఏం మిస్ అయిపోతాం అనేటువంటిది మీరు కనిపెట్టి చెప్పండి అని చెప్పి కొన్ని క్లూస్ అవి ఇచ్చి కొన్ని అట్లాగా
అయితే కొంతమంది కొన్ని విషయాలు రాశారు, బోర్డు మీద రాయండి మీకు ఇష్టం వచ్చిన విషయాలు అని చెప్పి అన్నారు. కొన్ని రాశారు. ఆ రాసిన కొన్నిట్లో ఒక 3 ఎయిమ్స్ని మాత్రం అక్కడ ఉన్నటువంటి మాకు వచ్చినటువంటి ఆ ట్రైనర్ ఒక ఆయన వచ్చాడనమాట యుఎస్ నుంచి. ఆయన ఒక 3 మాత్రం టిక్ పెట్టాడు. అందులో నేను రాసినటువంటి ఒక విషయం, నేను నాతో కలిసి మా టీంలోనూ రాసినటువంటి ఒక టైటిల్ టిక్ పెట్టాడు. టిక్ పెట్టి, అండ్ దిస్ ఈజ్ వండర్ఫుల్, దిస్ ఈజ్ ది ఎయిమ్, ద ట్రూ ఎయిమ్ ఆఫ్ రూత్ అని చెప్పి మమ్మల్ని అప్రిషియేట్ చేసి మేమందరం మాట్లాడుకొని మేము అనుకున్నటువంటి ఆ టైటిల్ ఏంటి అంటే, రూత్ గ్రంథం కనుక లేకపోతే అప్పుడు దాకా ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విధులు, అందులో ఉన్నటువంటి ట్రెడిషన్స్, ఒక లైఫ్ స్టైల్, ఒక పారంపర్య ఆచారాలు, ఒక ఫిలాసఫీ, వీటి వైపు మనుషుల యొక్క ఫోకస్ ఉన్నింది. వీటి ద్వారానే రక్షణ అనేటువంటి ఒక బలమైనటువంటి ఆలోచన మనుషుల్లో నాటుకుపోయి ఉంది. బలమైన ఆలోచన మనుషుల్లో నాటుకుపోయింది. రూత్ యొక్క భర్త చనిపోయాడు. రూత్ భర్త చనిపోతే ఆ రూత్ భర్త యొక్క వంశావళి, ఆ రూత్ భర్త యొక్క పేరు వాళ్ళ యొక్క జనరేషన్స్లో కొట్టివేయబడకుండా రూత్ ఏం చేయొచ్చు అని అంటే, రూతు మరొక వ్యక్తిని, ఆ భర్త యొక్క ఫ్యామిలీలో ఉన్నటువంటి మరొక వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చు, వివాహం చేసుకోవచ్చు. ఆ విధంగా ఒక బంధువుని, సమీపంగా ఉన్నటువంటి ఒక బంధువుని వివాహం చేసుకోవచ్చు. అది వాళ్ళ ట్రెడిషన్, అది వాళ్ళ ధర్మశాస్త్రం కదా. లివరైట్ మ్యారేజ్ అనేటువంటిది ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఒక ప్రొసీజర్. సో ఈ ప్రొసీజర్స్ మీద, వీటి మీద ఆధారపడి, వీటి మీద ఫోకస్ చేసుకుని ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు, అప్పుడు మరి రూతుని ఎవరు పెళ్లి చేసుకుంటారని అంటే, ఒక సమీప బంధువు వచ్చి రూతుని పెళ్లి చేసుకుంటున్నావు అంటే, వద్దు నా వల్ల కాదు, నేను పెళ్లి చేసుకోను అన్నాడు. అప్పుడు ఆ తర్వాత అంత సమీప బంధువు కానప్పటికీ కూడా, ఆ తర్వాత ఉన్న వ్యక్తి అయినప్పటికీ కూడా, అప్పుడు ఎవరు వచ్చారు అని అంటే, అప్పుడు బోయజ్ అనేటువంటి వ్యక్తి వచ్చాడు. ఈ బోయజ్ అనేటువంటి వ్యక్తి వచ్చి రూతును స్వీకరించాడు. సో ఆ రూతు గ్రంథము, దాని పేరు రూత్ అనే కానీ, ఆ రూతుతోటి మనల్ని ఐడెంటిఫై చేసుకోవడానికి మరి దేవుడు ఆ విధంగా ఆ గ్రంథం యొక్క టైటిల్ని నియమించాడేమో. అఫ్కోర్స్ టైటిల్స్ని పెట్టేది మనుషులే, అది ఇన్స్పైర్డ్ టెక్స్ట్, ఇన్స్పైర్డ్ టైటిల్స్ ఏం కాదు, టెక్స్టే ఇన్స్పైర్డ్. సో మరి రూత్ అని ఎందుకు పెట్టారంటే, మేబీ రూత్తో మనల్ని మనం ఐడెంటిఫై చేసుకోవడానికి పెట్టారేమో. కానీ అసలు యాక్చువల్గా రూతు స్టోరీ అంతా, అందులో హీరో ఎవరు అని అంటే బోయాజు అనేటువంటి ఒక వ్యక్తి వైపు అందరి కనులు వెళ్తున్నాయి. రూత్ యొక్క బంధువులు, ఆ నయోమి, రూతు, వీళ్ళందరి కనులు, వీళ్ళందరి ఆశ, వీళ్ళందరి యొక్క నిరీక్షణ, వీళ్ళందరి యొక్క భవిష్యత్తు ఎవరి మీద ఆధారపడిందంటే, ఒక్క వ్యక్తి మీద ఆధారపడింది. ఎవరైనా బోయాజ్ అనేటువంటి వ్యక్తి మీద ఆధారపడింది. ఆ వ్యక్తి ద్వారానే రూతుకు సంతానము, ఆ వ్యక్తి ద్వారానే ఆ వంశావళి కొనసాగించబడ్డం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఆ వ్యక్తిలో నుంచి ఇంకొక వ్యక్తి వచ్చాడు, వారి కుమారుడు. ఆ వ్యక్తిలో నుంచే జెస్సీ వచ్చాడు, ఆ జెస్సీ నుంచే దావీదు వచ్చాడు, దావీదు వంశంలోనే యేసుక్రీస్తు వచ్చాడు. అర్థమవుతుందా? ద హోప్స్ ఆఫ్ మ్యాన్ కైండ్, ఒక్క వ్యక్తి వైపు ఫోకస్ చేయడం అనేటువంటిది రూతు గ్రంథం దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయింది అనమాట. అర్థమవుతుందా? ఏదో ఒకటి ఉండాలి కదా. బయటంతా వెలుగు ఉందనుకోండి,
ఆ వెలుగుని లోపలికి బాగా బలంగా తీసుకొని రావాలి. బలంగా లోపలికి ఆ వెలుగంతా తీసుకుని ఒక పెద్ద అద్భుతద్దం అక్కడ పెట్టాను అనుకోండి, పెడితే అప్పుడు ఆ సూర్యుడి నుంచి వచ్చేటువంటి వెలుగంతటిని ఫోకస్ చేసి ఈ రూమ్లోకి తోసేస్తుంది కదా. ఇంకా అక్కడి నుంచి ఆ వెలుగు అనేటువంటిది రూమ్లో ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో ఎక్కడో చోట మనుషుల యొక్క ఆలోచనలన్నింటినీ ఒక దగ్గరికి ఫోకస్ చేసేటువంటి అద్దం, లెన్స్ అలా పెట్టాను. అక్కడి నుంచి కిరణాలన్నీ కూడా ఒక పాయింట్లోకి వెళ్ళిపోవడం స్టార్ట్ అవుతాయి కదా. రూతు గ్రంథం అలాంటిది. రూతు గ్రంథం అలాంటిది. వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ రూత్ అన్నప్పుడు ఇట్ ఈస్ టు ఫోకస్, ద హోప్ ఆఫ్ ఎవ్రీ వన్, ఆర్ it is to focus the hope of salvation on one person. ఒక్క వ్యక్తిని రక్షణకు మార్గంగా ఎంచుకోవడం అనేటువంటిది అక్కడి నుంచి మనకు దేవుడు ఆలోచనలాగా ఒక్క వ్యక్తి వైపు ఫోకస్ ఎలా చేస్తుంటాడు. బోయస్ తర్వాత ఎవరు వచ్చారు? ఓకే, జెస్సీ తర్వాత దావీదు వచ్చాడు, దావీదు తర్వాత యేసుక్రీస్తు వచ్చాడు. దోతుందా? సో ఒక్క వ్యక్తిలో ఉన్నటువంటి రక్షణ గురించి లేఖనాల్లో అంతా ఉన్నప్పుడు మనుషుల యొక్క ఈగో దాన్ని తట్టుకోలేదు. నా రక్షణ, నా జీవితం అంతా కూడా ఒక్క వ్యక్తిలో ఎట్లా ఉంటుంది? ఒక పెద్ద సిద్ధాంతంలో ఉంటుంది అని అంటే చెప్పండి, ఆ సిద్ధాంతాన్ని ఫాలో అవుతా. అవుతుందా? ఆ సిద్ధాంతాన్ని ఫాలో అవుతా కావాలంటే. ఒక వ్యక్తిలో ఉందంటే నేను ఎట్లా ఫాలో అవుతా? అది నాకు నచ్చదు. కాబట్టి అలా చెప్పేవాడిని చంపేయాలి అనుకున్నారు యూదులు. వాళ్ళ లోపలేమో కసి, వాళ్ళ లోపలేమో చంపాలి, వాళ్ళ లోపలేమో భయంకరమైన క్రోధము, కోపము నింపబడి ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, మేము అబ్రహాం కుమారులం, అబ్రహాం ఇచ్చిన లేఖనాలన్నీ మా దగ్గర ఉన్నాయి, ఆయన ఇచ్చిన వాక్యాలు మా కోసమే, మాకు అన్నీ తెలుసు, మాకు రూత్ ఎవరో తెలుసు, మాకు బోయేజ్ ఎవరో తెలుసు. తెలిస్తే ఏం ఉపయోగం? ఇప్పుడు ప్రభు ఏమన్నాడంటే, మీ తండ్రి అబ్రహాము కాదు, మీ తండ్రి సాతాను. యేసువారితో ఇట్లా నేను, దేవుడు మీ తండ్రి అయినట్లా మీరు నన్ను ప్రేమించరు. దేవుడే కనుక మీ తండ్రి అయితే, నిజంగా మీకు వాక్యం తెలిస్తే, నిజంగా మీకు దేవునికి సంబంధించిన వాళ్ళైతే ఏం చేస్తారో తెలుసా? ఏంటమ్మా నువ్వు క్రైస్తవురాలివా? అవునండి నేను క్రైస్తవురాలివి. నువ్వు దేవునికి సంబంధించిన వ్యక్తివా? దేవుని నమ్ముకున్నావా? ఎస్ అవునండి నేను దేవుని నమ్ముకుని, నేను క్రైస్తవురాలిని. నీ జీవితంలో నీ ఆలోచనలు అన్నిటి నువ్వు దేనికోసం ఎక్కువ తాపత్రయపడుతుంటావు? దేనికోసం ఎక్కువ ఆందోళన పడుతుంటావు? దేనికోసం ఎక్కువ ఆలోచిస్తుంటావు? నీ ఆలోచనలన్నీ ఎటువైపు ఉంటాయి అని అంటే, నా ఆలోచనలు చాలా ఉన్నాయండి, మంచి మంచి వాటి వైపు ఉంటాయండి. డబ్బులు సంపాదించాలి, గొప్పగా అవ్వాలి, అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి, అది సాధించాలి, ఇది సాధించాలి, చాలా ఉంటాయండి, మా దేవుడు సహాయం చేస్తుంటాడులేండి, అవన్నీ చేస్తాం అన్నావు అనుకో, నీ తండ్రి దేవుడు కాదు, నీ తండ్రి అపవాది అయిన సాతాను అంటాడు యేసుప్రభు వచ్చి. అర్థమవుతుందా? అలా కాకుండా అప్పుడు నీకున్న నిశ్చయత ఏంటి? నిశ్చయతది అది నకిలీ నిశ్చయత. నిజమైన నిశ్చయత ఉన్న వాళ్ళు అలా చెప్పరు. నిజమైన నిశ్చయత ఉన్న వాళ్ళు ఏం చెప్తారంటే, యేసు క్రీస్తుని ప్రేమిస్తారు, ఆయన ఒక్కడి గురించి చెప్తారు, ఆయన ఒక్కడి గురించి ఆలోచిస్తుంటారు. నిజమైన నిశ్చయత. ఇలాంటి విశ్వాసం మీరు కలిగి ఉండడానికి ఇష్టపడితే నిజమైన నిశ్చయితే ఉంటుంది. ఆ నిశ్చయిత మిమ్మల్ని మోసం చేయదు. నకిలీ జీవితాలు మీకు ఉండవు, నకిలీ జీవితాలు ఉండవు. ఇది అనుభవించి చెప్తున్నటువంటి విషయమే. యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తిని మాత్రమే ఫోకస్ చేసి బ్రతికితే నకిలీ నిశ్చయత ఉండదు. అర్థమవుతుందా? ఎటు వెళ్తున్నానో తెలియని అయోమయ పరిస్థితి ఉండదు, ఏం జరుగుతుందో తెలియనటువంటి కన్ఫ్యూషన్ ఉండదు. అర్థమవుతుందా?
సరే, ఇప్పుడు నిజమైన నిశ్చయత ఎవరికి ఉంటుంది అసలు అనేటువంటి విషయాన్ని ఒకసారి చూద్దాం. నిజమైన నిశ్చయత ఎవరికి? నకిలీ నిశ్చయత అంటే ఏంటి, అది ఎట్లాంటి వాళ్ళకు ఉంటుంది? నిజమైన నిశ్చయత ఎవరికి ఉంటుంది? ఇప్పుడు 1 యోహాను 2:3, మనం ఆయన ఆజ్ఞలను గైకొనే యెడల దేవుని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందుము. ఆయన ఆజ్ఞలను గైకొనే యెడల దేవుని మూలంగా ఆయన నేను తెలుసుకున్నా. యేసుక్రీస్తుని దేవుని మూలంగా నేను తెలుసుకున్నాను. నేనేదో ఎవడో చెప్పాడు, ఎవడో ఏదో ఎమోషనల్గా నన్ను బ్లాక్మెయిల్ చేశాడు, లేకపోతే ఏదో మంచి జరుగుద్దని చెప్పి నేను ఏదో ఆయన్ని తెలుసుకోవడం కాదు. దేవుడు నాకు ఆ విశ్వాసాన్ని ఇచ్చాడు. నిజమైన విశ్వాసం నేను చూపించి నేను ఆయన్ని తెలుసుకున్నాను. ఆయనలో బ్రతుకుతున్నాను. ఆయన నన్ను కొనసాగిస్తాడు. ఆయన రాజ్యంలోకి తీసుకెళ్తాడు. మరణం తర్వాత కూడా ఆయన నాకు తోడై ఉంటాడు. ఐ హ్యావ్ దట్ క్లారిటీ. నాకు ఆ నిశ్చయిత ఉంది. క్లారిటీగా నేను బ్రతుకుతున్నాను అని ఎవరికి ఉంటుందో తెలుసా? ఈ నిశ్చయత ఎవరికి ఉంటుందంటే, అలా నిశ్చయిత ఉన్నవాళ్ళు ఎవరికి ఉంటుందంటే, దేవుని యొక్క ఆజ్ఞల్ని గైకొనడానికి ఇష్టపడినటువంటి వాళ్ళు, యేసుక్రీస్తు కోసం బ్రతకాలి, ఆయన ఆజ్ఞలని గైకొనాలని ఇష్టపడేటువంటి వాళ్ళు. యేసుక్రీస్తు తన సువార్తని ప్రకటించమని ఆజ్ఞాపించాడు. యేసుక్రీస్తు తోటి విశ్వాసులతో ప్రేమ కలిగి ఏక మనస్సు కలిగి సంఘాలుగా ఉండమని ఆజ్ఞాపించాడు. యేసుక్రీస్తు ఆయన సువార్తని చేతులు పట్టుకొని ఆయన సిలువని మోస్తూ ఆయన్ని వెంబడించమని ఆజ్ఞాపించాడు. యేసుక్రీస్తు నన్ను నేను ఉపేక్షించుకొని, నన్ను నేను తగ్గించుకొని, నా ఆలోచన పెద్ద ఇంపార్టెంట్ కాదు, నా ప్లానింగ్లు పెద్ద ఇంపార్టెంట్ కాదు, నా బాధ్యతలు నా మీద నేనేదో పొడిచేది, నేనేదో సాధించేది ఏమీ లేదు. ఐఎమ్ నాట్ ఇంపార్టెంట్. క్రైస్ట్ ఈజ్ ఇంపార్టెంట్. హిస్ గాస్పల్ ఈజ్ ఇంపార్టెంట్. ఆయన సువార్త ఇంపార్టెంట్. అదే ఇంపార్టెంట్. దాన్ని ఏమంటారంటే తను తాను ఉపేక్షించుకోవడం అంటారు. ఏమంటారు? డినయింగ్ యువర్ సెల్ఫ్. నా బాధలు కూడా ఇంపార్టెంట్ కాదు, నా అవసరాలు ఇంపార్టెంట్ కాదు, యేసుక్రీస్తు సువార్త కంటే ఏది ఇంపార్టెంట్ కాదు. నేను ఉపేక్షించుకొని ఆయన సిలువను గురించిన సువార్తను ఎత్తుకొని ప్రకటించమని ఆయన ఆజ్ఞాపించాడు. ఎస్, ఆయన ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞ ప్రకారం నేను ఆయన కోసం బ్రతకాలి అని నీకు నిర్ణయం ఉందా? ఆ నిర్ణయం తీసుకోగలవా? ఆ విధంగా ఆయన ఆజ్ఞల్ని గైకొనడానికి నువ్వు ఇష్టపడగలవా? ఆయన ఆజ్ఞల్ని గైకొనడం ప్రారంభించగలవా? ఈ రోజు నుంచే నువ్వు ప్రారంభిస్తే ఈ రోజు నుంచే నీకు నిజమైన నిశ్చయత ఉంటుంది. అలాంటి వాళ్ళకి నిజమైన నిశ్చయత స్టార్ట్ అయింది. అర్థమవుతుందా? అంతేగాని ఆయన ఆజ్ఞల గురించి ఆలోచన లేకుండా ఊరకనే వచ్చి పరీక్షిస్తుంటారు కొంతమంది. వెళ్దాం, ఏమన్నా స్పెషల్ అనుభూతి వస్తుందేమో, ఈ గురువారం వెళ్దాం, ఏదైనా స్పెషల్ అనుభూతి వస్తుందేమో, తర్వాత ఆదివారం వెళ్దాం, ఏదైనా స్పెషల్ అయిన అనుభూతి ఏమైనా ఇస్తాడేమో, ఏమైనా స్పెషల్ నిశ్చయితని క్లారిటీని ఏమైనా ఇస్తాడేమో. నేను నీతో ఉంటా, నేను నీతోనే ఉన్నా, ఏం పర్వాలేదు, నో ప్రాబ్లం, కమాన్ అని చెప్పి నాతోటి ఏదైనా స్వరం వినిపిస్తాడేమో, లేకపోతే నాకు ఏదైనా స్పెషల్గా నాకు ఏదైనా నిశ్చయిత ఇస్తాడేమో అని చెప్పి వారం విడిచి వారం, కూడికి తర్వాత కూడికి వస్తున్నావా? పరీక్షించడానికి వస్తున్నావా దేవుణ్ణి? ఏదైనా స్పెషల్ ఎక్స్పీరియన్స్ కోసం వస్తున్నావా దేవుణ్ణి? ఎప్పటికీ కూడా నీకు నిశ్చయత రాదు. నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ఆయనకి లోబడ్డం ప్రారంభించు. ఈరోజే ప్రారంభిస్తే ఈరోజే నీకు నిశ్చయత స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచే నువ్వు ప్రారంభిస్తే, అవును ప్రభా, నేను నీ ఆజ్ఞను గైకొంటాను, నీ సువార్తను ప్రకటించడానికి నేను సిద్ధం, నీకోసం నీ సువార్తని ప్రకటించడం తప్ప, నన్ను నేను ఉపేక్షించుకొని నీకోసం బ్రతకడం తప్ప నాకు వేరే గొప్ప పని ఏది లేదు. నన్ను ఉపేక్షించుకుంటాను ప్రభా, సహాయం చేయి ప్రభా, నేను బలహీనుని, నాకు సహాయం చేయయ్యా, నేను నీకోసం బ్రతుకుతా,
కానీ నాకు శక్తి లేదు, సహాయం చేస్తావా? ఓ ఎందుకు చేయను అని సహాయం చేసుకుంటూ, కృపని చూపించుకుంటూ నీకు నిశ్చయితనిస్తాడు, క్లారిటీని ఇస్తాడు, నీతో ఉంటాడు. ఈరోజు జరుగుద్ది, ఈరోజు నువ్వు నిర్ణయం తీసుకోగలిగితే. లేకపోతే అప్పటికి నీకు నిశ్చయత రాదు. నిజమైన నిశ్చయత వరకు ఆయన ఆజ్ఞలను గైకొనాలని, ఆయన పనిలో ఉండాలని నిర్ణయం తీసుకునే వారికి మాత్రమే. తర్వాత నిజమైన నిశ్చయత వరకు 1 యోహాను 3:23-24 చూసినట్లయితే, ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వాని యందు నిలిచియుండును, ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. అలాగే ఆయన ఆజ్ఞల్ని గైకొన్నప్పుడంట, ఆయన కోసం బ్రతకడానికి మనం ఉపేక్షించుకొని, ఆయన సిలువనెత్తుకొని, ఆయన సువార్తను ప్రకటించి, సంఘముగా ఉండి, ఒకరితో ఒకరు ప్రేమ కలిగి ఉండి, విశ్వాసులతో గుంపుగా సహోదరులుగా ఉండి, శిష్యుల్ని తయారు చేసేటువంటి పనిలో, ఆయన ఆజ్ఞలో మనం కొనసాగుతాగా ఉండడానికి నువ్వు సిద్ధమైతే అప్పుడు మనం ఆయనలో ఉన్నట్టు, ఆయన మనలో ఉంటాడు. మన యందు ఆయన ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తాడంట. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు మళ్ళా తెలియజేస్తా కూడా ఉంటాడంట. ఎస్, యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, ఐఎమ్ లివింగ్ ఇన్ యూ. నేను నీలో నివసిస్తున్నాను రా అబ్బాయి, ఇదిగో నువ్వు దేవుని బిడ్డవి, లేకపోతే నీలో నేను ఎందుకు నివసిస్తా? ఇదిగో నిన్ను ఉపేక్షించుకోవడానికి, నిన్ను తగ్గించుకోవడానికి, నీకన్నిటికంటే ఎక్కువగా ప్రభుని చూడడానికి నువ్వు ఇష్టపడ్డావు. నువ్వు ఒక్క అడుగేసావు, వెంటనే నేను నీలోకి వచ్చేసా, నీలో నివసిస్తున్నా. అలాంటి అడుగులు ఇంకా నువ్వు వేయడానికి నేను శక్తినిస్తున్నా. లోకము నిన్ను లాగినా కూడా నేను నిన్ను పవిత్రత వైపు నడిపిస్తున్నా. నీ మనస్సాక్షిని నిర్మలమైన మనస్సాక్షిగా చేస్తున్నా. నీ హృదయంలో దేవుని పట్ల ప్రేమను ఇంకా ఎక్కువ చేస్తున్నా రోజు రోజుకి. వాక్యాన్ని ముచ్చటించుకునేటువంటి సహోదరులనిచ్చి, వాక్యంలో ఏమున్నదో నీకు క్లారిఫై చేసేటువంటి వ్యక్తుల్నిచ్చి, సహవాసాన్నిచ్చి, సంఘాన్నిచ్చి నేను నడిపిస్తున్నా. నేనే నీ లోపల ఉన్నా, నీ లోపల నేను నివసిస్తున్నా. ఇంకెంతకంటే నిశ్చయిత ఉంటుంది కదా. పైలట్ ఆ కాక్పిట్లో, ఆ డ్రైవర్ ఉండేటువంటి సీట్ ఉంటుంది కదా ఫ్లైట్లో, ఆ పైలట్ ఆ సీట్లో ఉన్నాడు అని ఆ వ్యక్తి కదా మధ్య మధ్యలో ఈ క్యాప్టెన్ మధ్య చెప్తుంటాడు అన్నమాట. చెప్తుంటాడంటే బయట అదిగో ఇన్ని డిగ్రీలు టెంపరేచర్ ఉంది, మనం ఇంత ఎత్తులో ఉన్నాం, ఇంకో 10 నిమిషాల్లో దిగబోతున్నాం అని చెప్తుంటాడు. ఎందుకు తెలుసా? అడు మనకు కనపడదు కదా. బస్ డ్రైవర్ అయితే కనపడుతుంటాడు, ఇటు తొంగి చూస్తే ఉన్నాడులే అని కనపడుతుంటాడు, అని నిద్రపోవట్లేదు. ఇప్పుడు ఆ క్యాప్టెన్ గాడు వాడు ఉన్నాడో లేదో, వాడు నిద్రపోతున్నాడో మనకు తెలియదు కదా. అందుకని మధ్య మధ్యలో వాడు చెబుతుంటాడు, మరి నేను బతికే ఉన్నాను బాబు, కంగారు పడకండి, నాతో పాటు ఇంకోటి కూడా ఉన్నాడు, ఒకవేళ నేను నిద్రపోతే ఆడు లేపుతాడు, ఏం కంగారు పడుతుందని ఆడి పేరు, ఆడి పక్కన ఉన్నోడి పేరు, ఫస్ట్ ఆఫీసర్ పేరు అన్నీ చెప్తాడు. మన జీవితాన్ని పవిత్రత వైపు, యేసుక్రీస్తు ఇచ్చినటువంటి అర్థవంతమైనటువంటి పర్పస్ వైపు మనల్ని నిర్ణయం తీసుకున్న కనుక ఆ విధంగా నడిపించేటువంటి పైలట్ పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల ఉంటాడు. ఐఎమ్ హియర్, నేను నడుపుతున్నా బండి, నేను నడిపే దేవుడు నేను అని మనతో మాట్లాడుతుంటాడు. అదవుతుంది చెప్పింది. బైబిల్ తెరిచిన ప్రతిసారి ఆ పైలట్ కనిపిస్తాడు, ఆయన స్వరం వినిపిస్తుంది. సంఘానికి వచ్చిన ప్రతిసారి, సహవాసంలో ఉన్న ప్రతిసారి ఆయన స్వరం వినపడతా ఉంటుంది. నిజమైన నిశ్చయత ఎవరికి కలుగుద్ది? నిశ్చయత ఎవరైతే ఆయన ఆజ్ఞల్ని పాటించడానికి సిద్ధపడి ముందుకు అడుగు వేస్తారో, వారిని వారు ఉపేక్షించుకొని ప్రభు కోసం ఎవరైతే బ్రతకడానికి
నిశ్చయించుకుంటారో వారికే ఈ యొక్క గొప్ప నిశ్చయత దక్కుతుంది. అసలు నిశ్చయత అంటే ఎలా ఉంటుంది, అసలు ఏంటి నిశ్చయత అంటే ఎలా ఉంటుంది అనేటువంటిది చూసినట్లయితే కనుక చూడండి, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ఎలా అర్థమవుద్దంట నిశ్చయత? ఈ నిశ్చయత ఎలా ఉంటుందంట? ఎలా ఉంటుంది అని అంటే, నేను జీవములోనికి, మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాను అని అనిపిస్తూ ఉంటుందండి. ఎప్పుడెప్పుడు అనిపిస్తుంది? మన సహోదరులను ప్రేమించున్నప్పుడల్లా అనిపిస్తుందంట. అందుకనే స్థానిక సంఘం కావాలి, నిజమైనటువంటి సహవాసం ఇచ్చేటువంటి సహోదరులు కావాలి, కలిసి రక్షింపబడి కలిసి ప్రభు పనిచేస్తూ కలిసి ప్రభులో ముందుకు ఎదుగుతున్నటువంటి సహోదరులు మన చుట్టూ ఉండాలి. వారిని మనం ప్రేమించాలి, తగ్గించుకోవాలి, మన బలహీనతలు పంచుకుంటూ ఉండాలి, ఏక మనసు కలిగి పనిచేస్తూ ఉండాలి. అలా ఉన్నప్పుడు వారిని నిజంగా ప్రేమించిన ప్రతిసారి అప్పుడు మనకు అర్థమైపోద్ది. అంటే ఏమర్థమైపోద్ది? నేను మరణములో నుండి జీవములోకి దాటేశాను. నేను ఒకప్పుడు చచ్చిపోయి ఉన్నాను, నేను ఒకప్పుడు మృతుడైపోయాను, ఒక యంత్రంలాగా బ్రతుకుతా ఉన్నాను, ఒక శవంలాగా బ్రతుకుతా ఉన్నాను. కానీ ఇప్పుడు నేను జీవములోనికి తీసుకురాబడ్డాను. నిద్రపోయేవాడికి మేలుకోవడం అంటే ఏంటో అర్థమవుతుందా? అర్థం కాదు. వాడు నిద్రలో ఉంటాడు, వాడికి ఏవేవో కళ్ళు వస్తుంటాయి, రకరకాల కళ్ళు వస్తుంటాయి. వాడు అమెరికా పోయినట్టు కళ్ళు వస్తుంది, వాడికి ఏవేవో జరుగుతున్నట్టు కళ్ళు వస్తుంది, వాడు ఆ ముందు రోజు రాత్రి చూసిన సినిమాలో వాడే హీరోలాగా కళ్ళు వస్తుంటాయి, అన్నీ కళ్ళు వస్తుంటాయి. ఇవేవో వాడు లోకంలో వాడు ఉంటాడు కదా. ఆ లోకంలో వాడు మెరుకు రావాల్సిందే తప్ప ఇప్పటికి 5 గంటలు పడుకున్నాను, 9 గంటలు పడుకున్నాను, ఇంకా లెగుద్దాం అని లెగుస్తాడా? లేకపోతే లెగుస్తాడు ఎవడన్నా? వాడికి ఆడే లేచిన తర్వాత, మెలకు వచ్చిన తర్వాత అప్పుడు తెలుస్తుంది నిజమైన జీవితం అంటే ఏంటో. అప్పుడు దాకా కళల్లోనే ఉంటాడా లేదా? అలాగనే ప్రభువులోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది జీవం అంటే ఏంటో, నిజమైన జీవితం అంటే ఏంటో. ప్రభువు కోసం బ్రతకాలని, ఆయన ఆజ్ఞల్ని గైకొనాలని, ఆయనకి జీవితాన్ని ఇచ్చేయాలి, ఆయన స్వార్థ ప్రకటించడం బ్రతకాలని నిర్ణయం చేసుకొని నిన్ను ఉపేక్షించుకొని ప్రభువుకి నీ జీవితాన్ని ఇచ్చిన తర్వాత తెలుస్తుంది జీవం అంటే ఎలా ఉంటుంది. అప్పుడు దాకా ఆ నిద్రే జీవితం అనుకుంటావు. అది మరణం. ఏముంటుందబ్బా యేసుప్రభుని నమ్ముకుంటే అంత గొప్పతనం, అంత కొత్తగా ఏముంటుందా అని మీకు అనిపించవచ్చు. ఉంటుంది. నువ్వు సహోదరులను చూసినప్పుడు దేవుడు నిన్ను ఎలా రక్షించుకున్నాడో, నీ మనసు ఒకప్పుడు ఎలా ఉన్నిందో ఇప్పుడు ఎలా ఉందో, ప్రభు నీతో కలిసి ఎలా బ్రతుకుతూ ఉన్నాడో, నిన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నాడో, తీసుకెళ్ళేంతవరకు నిన్ను ఏం చేస్తాడో, నీతోటి నిన్ను ఎలా ప్రేమిస్తాడో, ఇవన్నీ కూడా ఒకరినొకరు చూసుకుంటున్నప్పుడు, ప్రేమించుకుంటున్నప్పుడు హృదయానికి అర్థమైపోతూ ఉంటాయి. ఎస్, ఇది కదరా అసలైన జీవితం, ఈ జీవితాన్ని ఇన్ని సంవత్సరాలు నేను మిస్ అయిపోయానని అప్పుడు అర్థమవుతుంది. ప్రభువుని స్తుతిస్తావు, ప్రభా నిజమైన జీవితం అంటే ఇది ప్రభా. నిశ్చయిత అంటే అలా ఉంటుంది. నిద్రలో నుంచి లేచిన వాడికి లాగా ఉంటుంది. అర్రే 10 అయిపోయిందా, ఇంతసేపు నిద్రపోయింది, చాలా పనులు ఉన్నాయి, అబ్బా ఇంత టైం వేస్ట్ అయిపోయింది, తొందరగా పని చేయాలి అనుకుంటాం కదా. నిద్రపోయినంతసేపు తెలీదు టైం వేస్ట్ అవుతున్నట్టు. లేచిన తర్వాత తెలుస్తుంది. అలా ఉంటుంది నిశ్చయత. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:11 మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతివాడును. ఏంటంట? మీరు మందులు కాక
విశ్వాసము చేత ఓర్పు చేత వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకుంటామంట. వాగ్దానమును స్వతంత్రించుకునే వాళ్ళలాగా మనం నడుచుకుంటాం. నాకు ఎదురుగా గొప్ప వాగ్దానం ఉంది, దేవుడు నాకు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి నేను ముందుకెళ్తున్నాను. అది నిశ్చయిత ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. నువ్వు ఇంకా పేదోడివే, నీకు ఇంకా పొద్దున టిఫిన్కి కూడా డబ్బులు లేవు, కానీ ఒక ధనవంతుడు అయినటువంటి తండ్రి నీకున్నాడు. రేపొద్దున కొద్ది రోజుల్లో, లేకపోతే ఒక 2-3 సంవత్సరాల్లో, లేకపోతే కొద్ది దినాల్లోనే ఆ కోట్ల ఆస్తి అంతా నీది అవబోతుంది. తేడా ఉంటుందా ఉండదా? ఉండదా? ఏ రూమ్లో ఉన్నావు అదే రూమ్లో ఉంటావు రేపొద్దున లేగిస్తే. ఈరోజు తినడానికి టిఫిన్కి డబ్బులు, రేపొద్దున కూడా తినడానికి డబ్బుల కోసం ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి. సేమ్ ఈరోజు ఎట్లా ఉన్నావు రేపు అదే కండిషన్ ఉంటుంది నీకు. కానీ భౌతికంగా చూసుకుంటే, కానీ నీ మైండ్లో, నీ హృదయంలో ఉన్నటువంటి క్లారిటీలో మార్పు ఉంటుందా ఉండదా? రేపొద్దున గొప్ప ఆస్తి నాకు రాబోతుంది అన్నప్పుడు ఆ సంతోషం, ఆ నిశ్చయత, ఆ దిగులు, ఆ చింత, వీటన్నిటిలో తేడా ఉంటుందా ఉండదా? ఉంటుంది. అలా ఉంటుందంట నిజమైన నిశ్చయత. యేసు క్రీస్తుతో కూడా బ్రతుకుతా ఉంటే ఆయనలో నిశ్చయత, అష్యూరెన్స్, ఆయనలో ఒక క్లారిటీ ఉంటుంది. ఆ క్లారిటీ ఎలా ఉంటుందంటే ఇట్లా ఉంటుంది. తర్వాత హెబ్రీ 6:19, ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరువల నుండి తెర లోపల ప్రవేశించుచున్నది. ఈ నిరీక్షణ ఎట్లా ఉంటుందంట? నిశ్చలమైనదిగా ఉంటుంది. ఇది మారదు. ఒకరోజు ఉండి ఒకరోజు లేకుండా ఉండదు. అది స్థిరంగా ఉంటుంది, నిశ్చలంగా ఉంటుంది. ఆత్మకు లంగర్ వలె ఉంటుంది. లంగర్ అంటే ఏంటి? యాంకర్. పడవ ఎంత అటు ఇటు కొట్టుకున్నా సరే యాంకర్ వేశారంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో ఎంత కొట్టుకున్నా అది మునగదు, లేకపోతే ఆలలో వెంబడి కొట్టుకొని పోవడం అనేటువంటిది జరగదు. నిశ్చలముగా ఉంటుంది. నువ్వు కొట్టుకుంటావు అటు ఇటు. అప్పుడప్పుడు మనకేందంటే కొంతమంది వ్యక్తులు చెప్పే మాటలను బట్టి, పరిస్థితులను బట్టి మనం అటు ఇటు కొట్టుకుంటామేమో, కానీ ఎంత కొట్టుకున్నా ఎక్కడికి మనం వెళ్ళాం. ఎంత భయంకరమైన పరిస్థితులు వచ్చినా ఒక్కొక్కసారి అదవుతుందా? ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చినా సరే మనము డిప్రెషన్లోకి వెళ్ళాం. మనము ఏంటంటే నా జీవితం వ్యర్థమనే ఆలోచన నాకు రాదు, నాకు తృప్తి లేదు, నా నీతి ఎక్కడో ఉంది, నాకు అర్థం కావట్లా, నా జీవితానికి అర్థం ఏంటో నాకు తెలియట్లా, అయ్యో నేను అసలు ఏం చేస్తున్నాను, నేను ఎటు వెళ్తున్నాను, నా జీవితం ఏమైపోతుంది అనే కన్ఫ్యూజన్ ఎప్పుడు కూడా నీకు రానే రాదు. అయ్యో నా జీవితం ఇంకా వ్యర్థం, నేను సాధించేది ఏమీ లేదు, ఇక్కడ వ్యర్థంగా జీవిస్తున్నా నేను. అని జీవితం మీద ఇంట్రెస్ట్ పోగొట్టుకోవడం, ఫ్యూచర్ గురించి ఆలోచించలేకుండా పోవడం, భవిష్యత్తు చూస్తే అంధకారం కనిపించడం అనేటువంటిది ఎప్పటికీ నీకు ఉండదు. నీ జోబులో రూపాయి లేదు, రేపు పొద్దున పావలా కూడా సంపాదించుకునే కెపాసిటీ నీకు లేకపోయినా, రేపు పొద్దున నీ తిండికి ఎలా గడుస్తుందో నీకు తెలియకపోయినా, భవిష్యత్తు గురించి ఆలోచిస్తే అంధకారం, ఏం ప్లాన్ చేయలేవు, అంధకారం. నథింగ్ యూ కెన్ ప్లాన్ అబౌట్ యువర్ లైఫ్ బికాస్ యూ డోంట్ హ్యావ్ మనీ, యూ డోంట్ హ్యావ్ ఎడ్యుకేషన్, యూ డోంట్ హ్యావ్ టాలెంట్, యూ డోంట్ హ్యావ్ దట్ అండ్ దిస్. స్టిల్ అప్పటికి కూడా
నిశ్చయత అనేది ఎట్లా ఉంటుందంటే అది నిశ్చలంగా ఉంటుంది. డబ్బు చెలించిపోద్ది. డబ్బు ఉంటుంది, ఒక్కోసారి ఉండదు. ఉన్న డబ్బుని చూసుకొని ఒక్కొక్కసారి చాలా కళ్ళగా అంటాం, అవి మొత్తం అయిపోతాయి, కళ్ళన్నీ కూలిపోతాయి. కానీ డబ్బు తొలగిపోయినా, మనుషులు వెళ్ళిపోయినా, నీ సామర్థ్యము తగ్గిపోయినా, ఏం జరిగినా సరే భవిష్యత్తులో బ్లాంక్ అయితే ఉండదు. ఎందుకో తెలుసా? ఆ నిశ్చయత మాత్రం ఎక్కడికి పోదు. యేసుక్రీస్తులో ఉన్న నిశ్చయత ఎక్కడికి పోదు. ఆ నిశ్చయతను బట్టి స్టిల్ యూ విల్ బి ఏబుల్ టు థింక్ అబౌట్ యువర్ ఫ్యూచర్. ఎన్ని రోజులు నాకు బ్రతుకుంటే అన్ని రోజులు యేసుక్రీస్తుని నడిపిస్తాడు. అందులో పేదరికం ఉన్నా, ఆకలి ఉన్నా, అందులో ఇరుకులున్నా, ఇబ్బందులున్నా ప్రభువు నన్ను నడిపిస్తాడు. ఒకవేళ మరణం వస్తే ఆ తర్వాత నేను ఉండేది ప్రభుతోనే. అర్థమవుతుందా? సో నాకు ఒక భవిష్యత్తు ఉంది, నాకు ఒక క్లారిటీ ఉంది. నేను వెళ్తున్నాను. డబ్బులు ఎంత మాత్రాన అంత అంధకారం కాదు. అర్థమవుతుందా? అందరు ఏదో ప్లాన్స్ చేసుకున్న వాళ్ళకున్న డబ్బులు బట్టో, వాళ్ళకున్నటువంటి పలుకుబడిని బట్టి, వాళ్ళకున్న ఉద్యోగాలను బట్టి అందరూ ఏదో ప్లాన్స్ చేసుకోవచ్చు. నేను ఇట్లాగా పెళ్లి చేసుకుంటాను, ఆ తర్వాత ఒక కారు కొంటాను, ఒక ఇల్లు కట్టుకుంటాను, అది చేస్తాను, నేను ఇది చేస్తాను, నేను అట్లా ముందుకు వెళ్తాను, అన్నీ సమకూర్చుకుంటాను, ఏవేవో. నేను ఏ ప్లాన్స్ చేసుకోలేకపోతున్నాను. వివాహం అవుద్దా అవ్వద్దా, డబ్బులు వస్తాయా రావా, ఉద్యోగం వస్తా రాదా, ఏ నిరీక్షణ నీకు లేకపోయినా సరే, ఏవి చెలించిపోయినా సరే, ఏవి నీ చేయి జారిపోయినా సరే, ఎప్పటికీ చలనమునేది, నిశ్చలమైనది, స్థిరమైనది ఒకటి ఉందండి మన కళ్ళ ఎదుట. ఎప్పటికీ అది ఉంటుంది. అది ఎప్పటికీ ఎక్కడికి పోదు. దాని పేరేంటి? నిరీక్షణ. యేసుక్రీస్తులో ఉన్న నిరీక్షణ. అది నిశ్చయతనిస్తూ ఉంటుంది నీకు. నీకు ఒక భవిష్యత్తు ఉంది. ఇంకా యేసుక్రీస్తులో ఉన్న భవిష్యత్తు నుంచి నిన్ను ఏ పేదరికము, ఏది కూడా నిన్ను దూరం చేయలేదు అని చెప్పి దేవుడు మనకి నిశ్చయతను ఇస్తూ ఉంటాడంట. నిరీక్షణనిచ్చి నిశ్చయతను ఇస్తాడు. ఇంకా రోమిలకు రాసిన పత్రిక 8:15-16 చూస్తే, ఏలయనగా మరలా భయపడ్డకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. గలతీయులకు రాసిన పత్రికలో మనం చూస్తుంది ఇదే కదా. ఆయన వచ్చి మనల్ని ఏం చేస్తాడు? దత్తత తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? దత్తత ఎలా తీసుకుంటాడు? దత్తత తీసుకోవడానికి ఒక ప్రొసీజర్ ఉంది ఆయనకి. ఆయన వచ్చి సరే నేను దత్తత తీసుకుంటున్నా, చచ్చినట్టు నా కృతజ్ఞత పడుండు అని అండు. దత్తత తీసుకునేటప్పుడు కూడా మనం ఆయనకి ఎదురు తిరుగుతూనే ఉంటాం. కానీ మనల్ని దత్తత తీసుకొని మన హృదయంలోకి ఆయన తన పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపిస్తాడు. ప్రభా నీ కుమారుడు నేను ఉండాలయ్యా, నీతోనే ఉంటాను ప్రభా అని నువ్వు నిశ్చయం చేసుకుంటే చాలు, నువ్వు కన్ఫామ్ చేస్తే చాలు, ఆ విశ్వాసం నువ్వు చూపిస్తే చాలు, వచ్చి నిన్ను దత్తత తీసుకొని తన ఆత్మను, పరిశుద్ధాత్మ దేవుని నీలోకి పంపిస్తే ఆ పరిశుద్ధాత్మ దేవుడేమో మనతోటి అబ్బా తండ్రి అని మొరపెట్టిస్తాడంట. ఆ పరిశుద్ధాత్మ దేవుడేమో మన హృదయంలో ప్రేమను కుమ్మరించి ఆయన ఇంకా ప్రేమించి ఆయనతోటి ఒక స్పెషల్ బాండేజ్ ఏర్పడేలాగా చేస్తాడంట. అర్థమవుతుందా? నిశ్చయత అంటే అలా ఉంటుంది. దేవునితోటి ఒక స్పెషల్ బాండేజ్, అది నిశ్చయత అంటే. ఆయన అబ్బా తండ్రి అని పిలుచుకునేటువంటి ఆప్యాయమైనటువంటి సంబంధం. ఆ సంబంధం మనం ఏదో బలవంతాన తయారు చేసుకునే సంబంధం కూడా కాదు. ఏదో దేవుడు చేసినటువంటి మేళ్ళని బట్టో, దేవుడిచ్చిన డబ్బుల్ని బట్టి, దేవుడిచ్చిన చదువుని బట్టి మనం ఏర్పాటు చేసుకునే సంబంధం కాదు.
పాటలు పాడుతూ ఉంటారు, యూట్యూబ్లో ప్రసంగికులు చెప్తుంటారు, అబ్బా తండ్రి అని మొరపెట్టుకున్నానండి, అప్పుడు దేవుడు అబ్బా నాకు 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 ఆరోగ్యాన్ని ఇచ్చినవాడా, నాకు తోడై ఉన్నవాడా, నాకు ధైర్యాన్ని ఇచ్చినవాడా, అందుకు నువ్వు నా అబ్బా తండ్రివి, అందుకు నిన్ను డాడీ అని పిలుస్తాను. దేవుణ్ణి నువ్వు డాడీ అని పిలవచ్చంట. ఎందుకో తెలుసా? ఆయన ఇచ్చిన డబ్బుల్ని బట్టి కాదు, ఆయన ఇచ్చిన స్వస్థతని బట్టి కాదు, లోపల పరిశుద్ధాత్మ దేవుడు అలా పిలిపిస్తాడు, అలా పిలిపిస్తాడు. అర్థమవుతుందా? అలా ఉంటుంది నిశ్చయత అంటే. ఇంతకంటే స్పష్టమైన నిశ్చయత ఇంకేమైనా ఉంటుంది? ఎందుకంటే క్లారిటీ ఇంకేమైనా ఉంటుందా? చూడండి, ఇంత క్లారిటీ ఇస్తాడంట. ప్రభు కోసం జీవించడానికి కనుక నువ్వు విశ్వాసం ఉంచావంటే, యేసయ్య కోసమే బ్రతకాలని నువ్వు నిర్ణయం తీసుకున్నావంటే ఇలాంటి క్లారిటీని ఇస్తాడు. క్లారిటీ లేకుండా ఉండదు, నువ్వు అయోమయం అవ్వవు. అర్థమవుతుందా చెప్పింది? కాబట్టి ఆలస్యం చేయొద్దు ఎవరు కూడా. ఇంకా ప్రభు దగ్గరికి రాకుండా ఎవరి కోసం నువ్వు ఆగుతున్నావో, డోంట్ వెయిట్ ఎనీ ఫర్దర్. తర్వాత ఈ నిశ్చయతకు ఆధారం ఏంటి? ఈ నిశ్చయతకు అసలు ఆధారం ఏంటి? ఇది అలానే ఉంటుంది, నిశ్చలంగా ఉంటుంది అనే దానికి అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఈ నిశ్చయత అని కనుక మనం ప్రశ్నిస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 6:17-18 ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడ జాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానము దృఢపరచెను. ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ నిశ్చయత దేవుడు చేసిన ప్రమాణము ద్వారా, దేవుడు చేసిన వాగ్దానము ద్వారా కదా. అది మొత్తం మీరు అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు స్పాట్లో మీరు అర్థం చేసుకోవడం ఇంపాసిబుల్. కాబట్టి అటువైపు చూడకండి, నా వైపు చూడండి. అందులో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను చెప్తాను. మీరు ఇంటికి వెళ్ళి ఆ సెంటెన్స్ అంతటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. హోంవర్క్ లాగా ప్రయత్నం చేయండి, అర్థమైపోద్ది, ఏం కాదు. నేను చెప్పిన జాగ్రత్తగా విని మళ్ళీ వెళ్ళి చదువుకుంటే అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే 2 సంగతులను బట్టి 2 పనులు చేశాడంట దేవుడు. 2 పనులు చేశాడు. అర్థమవుతుందా కదా? డబల్ సెక్యూరిటీ, 2 పనులు చేశాడు. ఏంటి 2 పనులు ఏం చేశాడు? ఆయన ప్రమాణము చేశాడు, ఆయన వాగ్దానం చేశాడు. ఆయన నిబంధన చేశాడు, ఆయన ప్రమాణము, ఆయన వాగ్దానము కూడా చేశాడు. 2 చేశాడు. అబ్రహాముకి వాగ్దానం చేశాడు. ఏం చేశాడు? అబ్రహాము, నేను నీకు దేవుణ్ణి అయి ఉంటాను. అబ్రహాము, నువ్వు నాకు నీ సంతానమున ద్వారా, నీ సంతానమును అనేటువంటి యేసుక్రీస్తు రాబోతున్నాడు. నీ సంతానంలో ఆయన మీద విశ్వాసం ఉంచిన వారందరూ నీ సంతానం అవుతారు. సో వారందరికి కూడా నేను దేవుణ్ణి అయి ఉంటాను, వాళ్ళందరూ నాకు ప్రజలై ఉంటారు. వాగ్దానం చేశాడు. ఇది నా వాగ్దానం, ఇందులో ఇంకేమీ లేదు. వాగ్దానం ఇది. వాగ్దానంతో పాటు నిబంధన కూడా చేశాడు. అదే వాగ్దానం, అదే నిబంధన కూడా. నిబంధన ఎట్లా చేశాడు? అగ్రిమెంట్ రూపంలో కూడా. అది వాగ్దానాన్ని వాడు అగ్రిమెంట్ రూపంలో రాసిస్తాడా? వాగ్దానం అంటే నా డబ్బు నీకు ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను సంపాదించుకున్న డబ్బు, అది నాది, నీకేం ఇవ్వాల్సిన అవసరం ఏమైనా ఉందా? అవసరం లేదు. ఇస్తాను రబ్బాయి, నువ్వు కంగారు పడబాక అన్నాను అంటే అప్పుడు అవునన్నా నాకు ఇస్తావా, ఏదో కాగితం మీద రాసి సంతకం పెట్టి అంటావా? అనవు కదా. వాగ్దానము అంటే వాగ్దానం, మళ్ళీ నిబంధన అవసరంలా, రాసి ఇవ్వాల్సిన అవసరం ఉందా? అసలు నేను ఆ మాట అన్నమే చాలా గొప్ప సంగతి కదా. నా డబ్బు అది, నీకు ఇస్తాను అన్నప్పుడు మనస్ఫూర్తిగా చెప్తే తప్ప ఆ మాట అనలేం కదా.
సో ఇస్తాడు ఖచ్చితంగా అని హ్యాపీగా వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న అని చెప్పి వెళ్ళిపోతాం. అవునా? అంతే. ఇప్పుడు నా డబ్బు నీకు ఇవ్వాల్సిన అవసరం లేదు, అయినా సరే ఇస్తానన్నాడు. ఇద్దాం అనుకుంటేనే కదా ఆ మాట అంటాడు, లేకపోతే ఎందుకు ఇస్తానంటాడు? కానీ తమ్ముడు, నేను నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను, కానీ ఇదిగో కాగితం కూడా రాసి పెట్టుకో, బాగుంటుంది. ఎవరిని అడిగితే చూపించుకో, లేకపోతే చూసుకో, నీకేమైనా డౌట్ వచ్చి నీకేమైనా టెన్షన్ వస్తే చూసుకో, హ్యాపీగా ఉంటావు అని చెప్పి వాగ్దానం చేసి మళ్ళా కాగితం కూడా రాసి, నిబంధన ఇది నిబంధన, నేను నీకు ఖచ్చితంగా ఇస్తా, ఇవ్వలేకపోవడం ఉండదు, నేను ఖచ్చితంగా ఇస్తా అని చెప్పి నిబంధన కూడా చేసి రాసి నీ చేతిలో పెట్టేశాడు. ఆ క్రియ ఎవరు చేశాడంట? దేవుడు చేశాడంట. వాగ్దానం చేశాడు, నిబంధన రూపంలో దాన్ని స్థిరపరిచాడు. నువ్వు నన్ను నమ్మితే, నువ్వు నాకు సంబంధించిన వ్యక్తిగా ఉండడానికి ఇష్టపడితే, విశ్వాసం చూపిస్తే ఈ నిబంధనలో నువ్వు చేరతావు. ఈ వాగ్దానం నీ సొంతం అవుతుంది. ఈ వాగ్దానం వెంట నిబంధన కూడా ఉంది. ఆ నిబంధనలో కూడా నువ్వు చేరతావు. ఇంకా నిన్నెవ్వడు బయటికి తీసుకురాలేడు. ఇంకా నిన్నెవ్వడు, నేను కూడా బయటికి తేలేను నిన్ను. ఎందుకని? రాసి సంతకం పెట్టేశా. అదవుతుందా? నువ్వు విశ్వాసం ఉంచితే, ప్రభా నీ కోసం బ్రతుకుతానయ్యా, నీ సువార్తని ప్రకటిస్తానయ్యా, నా మనసు నా సమయం నీకు ఇచ్చేస్తానయ్యా, నీకు కాకపోతే ఇంకెవరికి ఇస్తాను ప్రభా, నన్ను ప్రేమించిన వాడు నువ్వు ప్రభా, నా కోసం మరణించిన వాడి నువ్వు ప్రభా, నీకంటే ఘనమైనది, నీకంటే నీతి నాకు ఇంకేముంది ప్రభా అని కనుక నువ్వు విశ్వాసం ఉంచగలిగావనుకో, వాగ్దానము నీ సొంతమైపోతుంది. నా నీతి, నేను వాగ్దానం చేసే నీతి నీ సొంతమవుతుంది. నేను వాగ్దానం చేసినటువంటి నాతో సంబంధము నీ సొంతమైపోద్ది, నా స్నేహం నీ సొంతమైపోద్ది, నా రాజ్యం నీ సొంతమైపోద్ది. నువ్వు నా వారసుడిగా అయిపోతావు, నువ్వు నా దత్తపుత్రుడు అయిపోతావు. మళ్ళీ మధ్యలో లేదు క్యాన్సిల్ అని చెప్పి, లేదు అబ్బాయి నీకు ఇచ్చాను కానీ వాగ్దానం, నీకు నిత్య జీవం రక్షణ ఇచ్చాను, నీకు పాపక్షమాపణ ఇచ్చాను, నీకు అన్నీ ఇచ్చాను, కానీ అబ్బాయి నువ్వు మళ్ళా తప్పు చేస్తున్నావు అబ్బాయి, నీ బిహేవియర్ నాకు నచ్చలేదు, క్యాన్సిల్ అంటాడేమో అని చెప్పి ఆయన సంతకం కూడా పెట్టి కాగితం కూడా ఇచ్చేసాడు. ఆయన కూడా ఆయన చేసుకున్న నిబంధనల నుంచి బయటికి నిన్ను డబల్ ప్రొటెక్షన్, రెండు సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణ చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు, చూసారా, ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరిచాడు. ఆయన చేసిన వాగ్దానం, ఆయన రక్తం కార్చి చేసినటువంటి నిబంధన, అది మన నిశ్చయతకు ఉన్నటువంటి బేసిస్. దట్ ఇస్ ద బేసిస్ ఆఫ్ అవర్ అష్యూరెన్స్. ఎంత బలంగా ఉంటుంది ఆ నిశ్చయత, ఆలోచించండి. ఏ డబ్బు ఇవ్వలేదు ఆ నిశ్చయత, ఆ క్లారిటీ, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వేమవుతున్నావు అనే క్లారిటీ, ఏ డబ్బు కూడా ఇవ్వలేని క్లారిటీ ఇక్కడ దొరుకుతుంది. ఏ మనిషి, ఏ స్నేహితుడు నీకు ఇవ్వలేని క్లారిటీ, ఏ ఉద్యోగం నీకు ఇవ్వలేని క్లారిటీ ఇక్కడ ఉంది. నెక్స్ట్ 2 పేతురు 1:4. ఈ నిశ్చయతకు ఆధారం ఏమి? ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావము నందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆ వాగ్దానాలు ఇచ్చాడట. ఇందాక మనం చెప్పుకున్న వాగ్దానాలు
ఆయన చేసిన నిబంధన, దాని వెనకాల ఇంకొక ఫ్యాక్టర్ ఉంది. అదేంటంటే ఆయన గుణం. ఆయన గుణంలో నుంచి వచ్చింది ఇదంతా, ఈ వాగ్దానాలన్నీను. అర్థమవుతుందా? ఏదో అవసరతను బట్టి కాదు. నాకు వీడితో రేపు పొద్దున అవసరం ఉంది, వీడిని నేను క్షమించేసి వీడినితో నేను ఫ్రెండ్షిప్ చేసుకుంటే మంచిది, నాకు తర్వాత ఎప్పటికైనా ఉపయోగపడతాడేనో. ఒకవేళ నేను కనుక అలాంటి వాగ్దానం ఇస్తే, నేను కనుక అలాంటి నిబంధన చేసుకుంటే నాకున్న అవసరాన్ని బట్టి చేస్తానేమో. కానీ దేవుడు ఎలా చేశాడంట? ఆయనకున్న అవసరాన్ని బట్టి కాదు, ఆయన గుణాతిశయములను బట్టి చేశాడు. ఆయన గుణమది, ఆయన ప్రేమమయుడు, ఆయన పరిశుద్ధమైన ప్రేమ, ఏ లోపము లేనటువంటి ప్రేమ ఆయనలో ఉంది. ఎవ్వడు ప్రేమించలేని రీతిగా ప్రేమించగల శక్తి ఆయనకుంది. అది ఆయన గుణము. సర్వశక్తివంతుడు ఆయన, పరిశుద్ధుడు ఆయన, ఏ లోపము లేనివాడు, ఏ లోపము లేకుండా ప్రేమిస్తాడు. ఆయన గుణమును బట్టి చేసుకున్న వాగ్దానం అది అసలు పోద్దా? అసలు డౌట్ అవసరం మనకి కదా? ఇంత నిశ్చయత ఎవరెవగలుగుతారు? 2 కొరింథీ 1:21-22 మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండినట్లుగా మమ్మను స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. మన హృదయములలో ఆత్మ అను సంచకరువును అనుగ్రహించున్నాడు. వాట్ ఈస్ ద బేసిస్? ఈ నిశ్చయతకు ఆధారం ఏంటి అంటే మనలో నివసించేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు. మనలోకి మనం విశ్వసించిన మరుక్షణమే మనలోనికి ఆయన పంపించేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు. మనల్ని దత్తత తీసుకునేటప్పుడే మనలోనికి ఆయన ఎవరిని పంపిస్తాడంట? పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపిస్తాడు. ఆయన లోపలుండి ఈ నిశ్చయతకు ఆధారంగా ఉంటాడు. ఆయన లోపల నుండి పనిచేస్తూ నిశ్చయతని మనకు పుట్టిస్తూ ఉంటాడు. మనం క్రీస్తునందు నిలిచి ఉండినట్లుగా చేస్తూ ఉంటాడు. మన హృదయము యేసయ్య వైపు తిరిగేలాగా చేస్తుంటాడు. మనం ఎంత డీవియేట్ అయినా, ఎంత డిస్టర్బ్ అయినా, రకరకాలే మన హృదయంలోకి వచ్చేసినా మళ్ళీ మరుక్షణమే చెయ్యి అనమాట అన్నింటిని విడిచిపెట్టేసి యేసు క్రీస్తు వైపే నా హృదయం అంతా మళ్ళా తిరిగిపోయేలాగా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బలవంతం చేస్తూ ఉంటాడు. అది మామూలుగా జరగదు కదా. అది మామూలుగా నాలో జరిగే క్రియ కాదు. నేను పుట్టిన దగ్గర నుంచి ఇలాంటి క్రియ ఏమీ లేదు. ఒకరోజు 2006వ సంవత్సరంలో నేను ప్రభువుని అంగీకరించి యేసు క్రీస్తు కోసమే బ్రతకాలి, ఆయన కోసమే మరణించాలి, ఆయన సువార్త సేవలోనే ఉండాలని నిశ్చయించుకున్న రోజు నుంచి మాత్రమే, ఆ రోజు నుంచి మాత్రమే నేను నా జీవితంలో గమనిస్తూ వచ్చాను ఈ క్రియని. అంత ముందు లేదు. అంటే నా లోపల ఎవరో కొత్త వ్యక్తి వచ్చాడు. ఎవరి వ్యక్తి? పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి నేను వెళ్ళేది ఎక్కడికో, ఈ ప్రయాణం ఏంటో, దీని గమ్యం ఏంటో నాకు నిశ్చయత ఉంది. అర్థమవుతుంది చెప్తుంది. ఆఖరిగా ఈ నిశ్చయతను మనం ఎలా కాపాడుకోవాలి? కాపాడుకోవడానికి కూడా మనకు కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30 చూసినట్లయితే, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన పని ఆయన చేస్తూ ఉంటాడు. ఆయన మనల్ని దేవుని ప్రేమించేలా చేస్తుంటాడు. ఆయన దేవుని కోసం పనిచేసేలా చేస్తుంటాడు. మన ఆలోచనలు దేవుని వైపు తిరిగేలాగా చేస్తుంటాడు. మన ఎమోషన్స్ని దేవుని వైపు తిరిగేలాగా చేస్తుంటాడు. సహోదరులతో కలిసి సహోదరత్వాన్ని కలిగి ఉండి, ప్రేమ కలిగి ఉండి ప్రభు పనుల ముందుకెళ్ళేటువంటి ఆసక్తిని తీసుకొస్తూ ఉంటాడు. తీసుకొచ్చినప్పుడు ఆయన్ని ఆర్పకుండా ఉంటే చాలు. ఆయనకి వ్యతిరేకంగా మనం ఆయన్ని రెసిస్ట్ చేయకుండా ఉంటే చాలు. మన లోపల బ్రతుకుతున్నటువంటి వ్యక్తిని ఎంతకాలం ఆపగలుగుతాం? ఆపగలుగుతున్నాం అని అంటే అసలు ఆయన లేడని అర్థం. నిజంగా కనుక ఆయన ఉంటే ఆయన్ని ఎంతో కాలం అణిచి ఉంచలేము. అవి అక్కడి నుంచి చేస్తే చాలంటున్నాడు. ఈ నిశ్చయితలను కొనసాగిపోతావు.
అంత పెద్ద ప్రయాసలాగా ఏమైనా అనిపించిందా మీకు ఇప్పుడు నేను చెప్పినప్పుడు? అనిపించిందా? అనిపిస్తే మీకు దండేసి దండం పెట్టొచ్చాక అనిపించిందా? అబ్బో, లోపల ఒక ఆయన ఉంటే ఆయన మనకు అన్నీ ఏం చేయాలో చెప్తా ఉంటే, ఆయనే మనల్ని ప్రేరేపిస్తూ ఉంటే, ఆయన్ని నోరు నొక్కేసి బలవంతాన అలా నొక్కేయడం ప్రయాస, అలా నొక్కేయకుండా ఉండడం ప్రయాస. చెప్పండి, కాదు కదా? యేసుక్రీస్తుకు నీ జీవితాన్ని ఇస్తే ఎంత నిశ్చయిత ఉందో, దాన్ని ఎంత ఈజీగా కాపాడుకోవచ్చో. దాన్ని కాపాడుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా తోడ్పడతాడో, ఎంత క్లారిటీతో నువ్వు బ్రతకొచ్చో అర్థం చేసుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:39 చూసినట్లయితే, అయితే మనము నశించుటకు వెనుక తీవారము కాము గాని ఆత్మను రక్షించుకుంటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. ఎలా కాపాడుకోవాలి? వెనకాలకి ప్రయాణం చేసి వెళ్ళకపోతే చాలు. ఒక పక్క పరిశుద్ధాత్మదేవుడు ముందుకు దోస్తూ ఉంటే, ఒక పక్క మనకు వాగ్దానం చేసి నిబంధన రాసి, నువ్వు వెనక్కి మళ్ళా నరకానికి నువ్వు వెళ్ళకూడదు, నేను కూడా నిన్ను తీసుకెళ్ళలేను, ఆ విధంగా ఇదిగో నేను రాసి నీ చేతులు పెట్టాను ప్రభు వాగ్దానం చేసి మనకిస్తే, ఆయనలో ఉన్నటువంటి నిరీక్షణ, ఆయన మరలా రాబోతున్నాడు, ఆయన రాజులకు రాజుగా రాబోతున్నాడు, మనల్ని ఆయన రాజ్యంలోకి తీసుకొని వెళ్తాడనేటువంటి నిరీక్షణ నిశ్చలంగా ఎవ్వరు కదిలించని విధంగా, లేని విధంగా అది మన కళ్ళ ఎదుట ఉంటే, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మనల్ని వెనక్కి లాగే ఫ్యాక్టర్సా, ముందుకు తోసే ఫ్యాక్టర్సా? ముందుకు తోసే ఫ్యాక్టర్స్, ముందుకు తోసేవి. ఇవన్నీ కూడా పెద్ద సుడిగాలు వచ్చి ముందుకు తోస్తా ఉంది నిన్ను. దానికి ఎదురు తిరిగి నువ్వు పరిగెత్తుకొని పోవడం ప్రయత్నం చేసి, అది ప్రయాస. లేకపోతే నిన్ను ఎటైతే ఆ సుడిగాలి కొట్టుకుపోతుందో అటే కొట్టుకొని పోవడం, ఏది ఈజీ? ఏది ప్రయాస? ఈ సుడిగాల్లో కొట్టుకొని పోవడం ప్రయాస. అది ఎటైతే నిన్ను ఈడ్చుకెళ్తుందో అటువైపు వెళ్ళిపోతే చాలంట. అదొకటి నువ్వు చేయాల్సింది, ఈ నిరీక్షణని కాపాడుకోవడానికి, ఈ నిశ్చయితని కాపాడుకోవడానికి. ఎప్పుడు? యేసుక్రీస్తుకు నీ జీవితాన్ని ఇస్తే. ఇంకా నువ్వు ఇవ్వకుండా, లేదు నేను డబ్బుల గురించి భయపడుకుంటా, ఆందోళన పడుకుంటా, అమ్మో నా ఉద్యోగం వస్తుందో రాదో, నాకు ఎంత జీతం వస్తుందో, నా పరిస్థితి ఏందో, నా అప్పులు ఎప్పుడు తీరుతాయో, మా వాళ్ళు ఏం పరిస్థితి, వాళ్ళకి ఏం చెప్పుకోవాలో, వీళ్ళకేం చెప్పుకోవాలి, ఆడికేం గొప్ప చెప్పుకోవాలి, మా ఊర్లో వాళ్ళకి ఏం గొప్ప చెప్పుకోవాలి, ఈ ఆందోళనలు, ఈ టెన్షన్లోనే నేను కొట్టుకుంటుంటే అప్పుడు నాకు బాగుంటుంది. లేకపోతే అమ్మో ఏం జరుగుతుందని భయం వేసేస్తుంది. కాబట్టి వీటిలోనే కొట్టుకుంటా. యేసుక్రీస్తు వీటన్నిటిని పక్కన పెట్టి ప్రభు దగ్గరికి రా బాబు, వీటన్నిటిని పక్కన పెట్టి ప్రభు గురించి ఆలోచించడం ప్రారంభించు. వీటన్నిటిని కొంచెం పక్కన పెట్టి యేసుక్రీస్తు కోసం బ్రతకాలని నిర్ణయించుకొని చూడు అని అంటే, నా వల్ల కాదండి, వీటిని విడిచిపెడితే నాకు భయం అండి, అమ్మో వీటిని విడిచిపెడితే నేను అడుగు తింటానేమని భయం. డబ్బుల గురించి ఆలోచన విడిచిపెడితే, ఉద్యోగం గురించి ఆలోచన విడిచిపెడితే అడుక్కు తింటానని నాకు భయం. అడుక్కు తిను, ఎవడేం చేయలేడు. అదవుతుందా? ఆ భయాన్ని, ఆ పిచ్చి భయాన్ని, ఆ పిచ్చి ఆందోళనని, వ్యర్థమైన ఆలోచనని కొంచెం పక్కన పెట్టి ప్రభు కోసం బ్రతకడానికి ఒక్క నిర్ణయం ఈ రాత్రి నువ్వు తీసుకోగలిగితే, ఇంత గొప్ప బలముతో, ఇంత గొప్ప నిశ్చయతతో జీవితాంతం నిన్ను ముందుకు నడిపించుకొని ఆత్మరక్షణ దాకా, నీ పూర్తిగా నువ్వు పరలోక రాజ్యంలోకి ఎంటర్ అయ్యేదాకా నిన్ను నడిపించుకుంటూ వెళ్ళడానికి నిశ్చయతతోటి, క్లారిటీతోటి, ఏ కన్ఫ్యూజన్ నీ జోలికి రాకుండా నిన్ను నడిపించుకుంటూ ముందుకు వెళ్ళడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు.
ఆయన గుణాతిశయాలతోటి, ఆయన వాగ్దానముతోటి, ఆయన చేసిన నిబంధనతోటి, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తూ ఉంటూ ఈ నిశ్చయితను కాపాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇవన్నీ కూడా లండన్ బ్యాప్టిస్ట్ కన్ఫెషన్లో ఉన్నటువంటి వాక్యాలు మాత్రమే తీసుకొని జరిగింది. వాటిని ఇలా కొన్ని సబ్ హెడ్డింగ్స్గా డివైడ్ చేసి మీకు అర్థం అవడానికి ప్రజెంట్ చేశాం. కాబట్టి ఒకసారి ఆ వాక్యాలు చదువుకోండి. మనుషులు రాసిన వాక్యాలు కాదు, కేవలం వాక్యాలు మాత్రమే మనం చదువుకున్నాం, దాని వివరణ తీసుకున్నాం అంతే. గేమ్ మనం మాట్లాడుకోలేదు, గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఎంత గొప్ప విషయాలు ఉన్నాయో, ఆయన నిశ్చయితను గురించి. ఇంత నిశ్చయిత ఉన్నా కూడా ఇంకా ఆయనకు దూరంగానే ఉంటావా? ఎవరి కోసం మనం పరీక్షించుకుందాం. లేచి నిలబడదాం. లెట్స్ ఆల్ స్టాండ్ అప్.